దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు అన్న యొక్క జీవిత కాలంలో తను పొందుకున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వచ్చాం. ఒకప్పుడు ఆ మనపటి జీవితం ఎలా ఉంది, రెండవ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఆమెలో మార్పు కనపడుతుంది. ఏంటంటే దేవుడు మృతులను సజీవులుగాను, ఇంకా ఏం చేస్తారంట, పాతాళమునకు పంపుచు అందులో నుండి కూడా తప్పించేవాడు. దరిద్రమును కానీ ఐశ్వర్యమును కానీ మరి ఏదైనా సరే, కృంగజేసేదైనా లేవనెత్తేదైనా ఏదైనా కూడా దేవుడే అని దేవుని సన్నిధిలో హన్న ప్రార్థన చేస్తుంది. ఈ ప్రార్థన చేయడానికి ముందుగా దేవుని సన్నిధిలో ఒకప్పుడు ఆమె కూడా ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో నుంచి దైవ సేవకుని ద్వారా పొందుకున్నటువంటి మాట ఏంటంటే 17వ వచనంలో అంటాడు, ఏలీ ఆమెతో అంటున్న మాట, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక. ఆమేన్. ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయును గాక. దేవుని సన్నిధిలో ఒక ఉన్నతమైన వాగ్దానం మనకి ఏంటంటే, ఆయన సన్నిధిలో మనం ఏదైతే ప్రార్థన చేస్తామో వాటన్నిటిని కూడా పొందుకుంటాం అని మనకు నమ్మకం ఉండాలి. ఇది యోహాను పత్రికల్లో, యాకోబు పత్రికల్లో దేవుడు ముందుగానే అంటాడు, మీరు దేవుని సన్నిధి మీరు ఎదుగుతున్నారో వాటినల్లా పొంది ఉన్నామని మొదట మీరు నమ్మవలను కదా. అంటే కొంతమంది దిక్కలు, కొన్ని దిక్కలు మనుషుల దగ్గర మనం అడిగి బహుశా పొందుకోలేకపోవచ్చు. ఇప్పుడు ఈ మధ్యనే ఆంధ్రాలో ఏదో అమ్మఒడైనా ఏదో తల్లికి వందనం అనే పథకం కింద పిల్లలు ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి డబ్బులని పంపిణీ చేశారు. చాలామంది, కొంతమందికి రాలేదంట. కొన్ని ఏదో ప్రాబ్లాలు ఉండొచ్చు అని వాటి గురించి సంజాయిస్తున్నారు. తిరిగి వచ్చి ఎవరు వరేవాల్సిన అవసరం లేదు, మళ్ళీ అన్నీ మేము పరీక్షించి తెలుసుకొని తిరిగి మీకు ఇవ్వాల్సిన దాన్ని ఇస్తాం. అంటే ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో అది ప్రజలకు చేరాలి. దేవుడు కూడా, మన దేవుడు ఆయన ఒక రాజు, ఆయన ఒక అధికారి, ఆయన ఒక ప్రభుత్వం ఉంది. ఆమేన్. దేవుడు పాలన చేసేవాడు, అందుకని ఆయన కూడా రాజు కదా. దేవుడి పరిపాలనలో ఉన్నట్టు మన ప్రజలు, కీర్తనలు అంటాడు, 100లో అంటాడు ఆ మాట, మనందరం ఆయన పరిపాలించే ప్రజలము, ఆయన పాలనలో ఉన్నవారు. అంటే 2 రకాల పాలన ఉంటాయి, దేవుని పాలన, దుష్టుని పాలన. మనం 2 పాలనలో ఉంటాం కాబట్టి మనం ఏ పాలనలో ఉన్నట్టు దేవుని పాలనలో మనం ఉండేవాళ్ళం. దేవుడు పరిపాలనలోకి వస్తే మనకు ఆయన ఏమి ఇచ్చాడు, హామీలు ఇచ్చాడు, కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. ఏమని? యేసు ప్రభు కొత్త నిబంధనలు కూడా ఏమంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. అంటే ఈ మాటను అర్థం చేసుకుని ప్రతి దినము ప్రతి సంవత్సరం దేవాలయంకి వెళ్ళేది. అయితే ఈడ మొదటి అధ్యాయము 17వ వచనం మనం చూసినప్పుడు ఆమె ప్రార్థనని ఏలియా చూశాడు. ఏలియా ప్రార్థన చూసి ఆ ప్రార్థనని ఒక రకంగా ఏం చేసుకున్నాడంటే అపార్థం చేసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్గా అపార్థం చేసుకున్నాడు. ఎందుకు అపార్థం చేసుకున్నాడంటే, మామూలుగా మందిరంలో ప్రార్థన మన ఎలా ఉంటుందంటే మన వేదనంతా ఆయన ఎదురు చెప్పుకుంటూ ఉంటాం కదా. కానీ ఆ రోజు ప్రత్యేకంగా కనబడింది ఏంటంటే, ఆమె దేవుని సన్నిధిలో మనోదుఖము కలిగి తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించడం ఆరంభించిందంట. అంటే ఈమెకి ఈ ప్రార్థన ఇదే ఫస్ట్ టైం కూడా కాదు కదా. అంటే ఆ ప్రార్థన కూడా ఆమెకి అది ఫస్ట్ టైం కాదు. చూడండి, మొదటి అధ్యాయంలో అంటాడు, మొదటి అధ్యాయంలో ఒక మాట చూసినప్పుడు ఆడ చదివినప్పుడు అర్థమవుద్ది. 3వ వచనం, షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుటకు బలి అర్పించుటకును ఏటేట తన పట్టణం విడిచి అచ్చట పోచుండెను. తల్లమ్మ ఏటేట దేవుని మందిరానికి వెళ్తుండే అనుభవం కలిగిన కుటుంబం ఇది. ఏ కుటుంబం? హన్నా కుటుంబం. అంటే చాలామంది దేవుని సన్నిధికి వెళ్ళే అనుభవం ఉంటుంది కదా, చాలామందికి అనుభవం ఉంటుంది. అయితే ఒక ప్రశ్న, మనం దేవుని సన్నిధానానికి మనం ప్రతి వారం వెళ్తాము, ప్రతి ఆదివారం వెళ్తాము, కానీ అడిగిన వాటిని, దేవుని సన్నిధిలో అడిగిన వాటిని మనం పొందుకుంటున్నామా లేదనేది ప్రాముఖ్యంగా మనం ఆలోచించాలి. దేవుని సన్నిధిలో మనం అడుగు వాటి చాలా ఉంటాయి కదా, అవి మన జీవితంలో ఎంతవరకు పొందుకోవాలి. అయితే ఈమె ప్రతి ఏటా, అంటే ప్రతి సంవత్సరం వెళ్తుంది. అంటే ఎన్ని సంవత్సరాలు రాయబడదు కానీ బహుశా వివాహమైంది, వాళ్ళ అక్కకి పిల్లలు కలిగారు. ఆడ బైబిల్లో ఇద్దరని లేదు కానీ కుమారులు కుమార్తెలను ఉంది, అంటే బహువచనాలు ఉన్నాయి. అంటే చాలామంది పిల్లలు కూడా పుట్టున్నారు వాళ్ళ అక్కకి. అయితే ఈమెకి పిల్లలు లేరు.
ఈమె ప్రతి సంవత్సరము దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు, అంటే మనకు అర్థమైపోతుంది, ప్రతిసారి దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడల్లా ఆమె చుట్టూన్న పరిస్థితులను చూసి బాధపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది, దుఃఖంతో ప్రార్థన చేస్తుంది. అందు మాత్రమే కాదు, ఆడ ఒక మంచి మాట అంటాడు, ఇంకొక మాట ఆడ చదవండి అయ్యా. 7వ వచనం అంటాడు, మొదటి వచనం 7వ వచనం. ఎల్కానా ఆమెకు ఏటేటా ఈ రీతిగా చేస్తూ ఉన్నాడు. చేస్తుంటే అన్న మాత్రం యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా, ఇప్పుడు నా వైపు చూడండి, ఆమెకు మందిరానికి పోతున్నప్పుడల్లా ఆమెకి ఏమవుతుందంట, కోపం పుట్టిస్తుందంట. మందిరానికి ఎట్టబోతుంది, ఆమె ఎట్టబోతుంది, కోపంతో పోతుంది, అవసరంతో పోవట్లే, అక్కరతో పోవట్లే, జీవితంలో తను పొందుకోవాలని పోవట్లే. ప్రతిసారి మందిరానికి పోతూ ఉంది, ఎట్టబోతుంది, కోపంతో. కొంతమంది మందిరానికి రానంటే కోపం, టయానికి రానంటే కోపం, మందిరంలో ఈ పని చేయండి అంటే కోపం. మందిరానికి ఎట్లా వస్తున్నాము, దేవుని సన్నిధికి ఎట్లా వస్తున్నామయ్యా అంటే కోపంతో వెళ్తుందంట. కానీ కీర్తనలో 122 అంటాడు, యెహోవా మందిరమునకు పోదుమని జనులు నాతో అన్నప్పుడు ఏమంటాడు దావీదు, నేనెంతో సంతోషించి తిని. ఆమె దేవుని మందిరానికి పోతానంటే నేను ఎంతో సంతోషించాను. దేవుని మందిరానికి ఈమె ఎలా వెళ్ళాలయ్యా అంటే సంతోషంతో వెళ్ళాలి యాక్చువల్లీ. కానీ ఈమె దేవుని మందిరం పోతున్నప్పుడల్లా కోపంతో పోతుందంట. ఆ విషయం దేవుడు చూశాడు. దానిని బట్టి దేవుడు ఏం చేశాడయ్యా అంటే ఆ మాట కూడా చదువుతాం, బైబిల్లోనే ఉంటుంది. 5వ వచనం చూడండి. హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇస్తూ వచ్చెను, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి. అంటే చూడండి, దేవుడు గర్భఫలము లేకుండా చేసింది ఎవరు అనే మాట కూడా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. మామూలుగా అయితే ఆయన సన్నిధికి వెళ్ళే వాళ్ళకి దేవుడు గర్భఫలం ఎందుకు ఇవ్వకూడదు, యెషయా గ్రంథం 66లో అంటాం. ఎందుకు ఆమె బిడ్డలకు కనట్లేదు అని అంటే, ఆమె దేవుని సన్నిధిలో ఎలా ఉంది అంటే సంతోషించే అనుభవం లేదు ఆమెకి. అంటే దేవుని సన్నిధిలో ధైర్యంతో కూడుకున్న జీవితం లేదు ఆమెకి. అందును బట్టి దేవుడే తన గర్భఫలాన్ని ఏం చేశాడంట, సంతు లేని దానిగా చేశాడంట. అంటే బిడ్డలు లేని దానిగా చేశాడు. అంటే దీన్ని మనం ఆత్మీయ భాషలో ఎలా అర్థం చేసుకోవాలంటే, బిడ్డలు గనడం అని అంటే ఫలింపుకి గుర్తు. ఏంటి, దేనికి అర్థము, ఫలించామని అర్థం. ఒక విత్తనం వేసాము, ఆ విత్తనము ఒక చెట్టుగా మొలిసింది, ఆ చెట్టు కాయలు కాసినప్పుడు దాన్ని ఏమంటాము, పంట చేతికి వచ్చిందంట. అంటే ఫలించటం. అందుకని ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు హవ్వని ఆదామును చేసి మొదటగా ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించుదురుగాక అంటాడు. మొట్టమొదటిగా మానవుల జీవితంలో ఆశీర్వాదం ఏంటి అని అంటే సంతాన మూలంగా. మనం చూడండి, మనం పల్లెల సైడ్ వెళ్ళండి, ఎక్కడంటే అడగరు, కానీ పెళ్ళి అయిందంటే ఒక 6 నెలలు కానీ గట్టిగా ఇంకా స్టార్ట్ చేస్తారు. ఏమన్నా విశేషమా, ఏమన్నా విశేషం ఉందా, ఏమన్నా ఇది ఉందా అది ఉందా అని అడుగుతూనే ఉంటారు. ఇంకో 2 సంవత్సరాలు దాటిందనుకో ఏమడుగుతారా, ఏమో పరిస్థితి బాగా, హాస్పిటల్కి పోకూడదండి, చూపించుకోకూడదండి, ఏం ఇబ్బంది అన్ని రకరకాలుగా. అసలు మళ్ళీ బయటికి రావాలంటే భయం. మా అన్న అయితే వివాహమైంది 6 సంవత్సరాల దగ్గర 4-5 సంవత్సరాలు వివాహం అయిన తర్వాత పిల్లలు లేదు. మా అన్నలో కానీ మా వదిన చాలా బాధపడేది. మేము చూస్తా ఉన్నాం, దగ్గరుండి చూసేవాళ్ళం. ఆ పరిస్థితి బయటికి వెళితే ఏదో అడుగుతారు, ఇల్లు అడుగుతారు, వాళ్ళు అడుగుతారని బయటకు కూడా వచ్చే ఏదన్నా ఒక ఫంక్షన్లు అన్నా, ఇంట్లో ఫంక్షన్ల కన్నా వచ్చేదాన్ని కూడా భయపడిపోయేది మా వదిన. మన ఆయన చాలాసార్లు చెప్తాను, అమ్మ దేవుడు ఇస్తాడు, మనకు నమ్మకం ఉంది, దేవుడు మనం చేయగలరు, ఖచ్చితంగా ఇస్తాడు అని చాలాసార్లు దేవుని వాక్యం బలపరుస్తున్నప్పటికీ కూడా, అంటే మన జీవితంలో ఉన్న పరిస్థితి మనం ఒక్కోసారి ఏం చేస్తుంది, ఆందోళన కలిగించేటట్లుగా చేస్తుంది, భీతిని కలిగించేటట్లుగా చేస్తుంది. అయితే ఈ హన్నా జీవితంలో చూడండి, మనుషుల ప్రేమను పొందుకొని ఉంది. తన భర్త తనంటే తనకు చాలా ప్రేమ అంట. బిడ్డలుగానే ఉన్న భార్య ఉంది పక్కన, ఒక భార్య, వాళ్ళ బిడ్డలకు ఒకసారి ఇస్తే ఈమెకి ఎక్కువగా ప్రియముగా ఉందంట. ఏముందంటమ్మా, అన్న తనకు ప్రియముగా ఉందని 5వ వచనంలో మొదట్లో అంటాడు. అన్న తనకు ప్రియముగా ఉందని ఆమెకు 2 సార్లు. అంటే మనుషుల దృష్టిలో ప్రేమ పొందుకోవాలని, మనుషుల దృష్టిలో గొప్పగా ఉండాలని, మనుషుల దృష్టిలో ఉన్నతంగా అనిపించుకోవాలని మీ ప్రయత్నాలు చేస్తుంది. కానీ దేవుని మాత్రం సన్నిధిలో ఏముందంట, కోపంగా ఉంది. దేవుని సన్నిధిలోని మనం సమస్తం పొందుకోగలం, దేవుని ద్వారానే మన జీవితంలో పొందుకోగలం. అది కారణం యోహాను సువార్త అంటే, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తమును ఆయన ద్వారానే
కలుగుతున్నాయి. అంటే మన జీవితంలో ఏది కలగాలన్నా కూడా దేవుడి మీద నమ్మకం ఉన్నవాడు దేవుని వలనే నమ్ముతాడు. దేవుడు నా జీవితంలో ఏమి చేయలేడు అంటే మనుషులే ముఖ్యమని, మనుషులకు ప్రేమగా ఉంచుకోవటానికి. అంటే తను ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఎవరు? తన భార్యని. అయితే బిడ్డలు ఇచ్చిన ఒక ఆమె ఉంది, ఆమెనైతే ఆమెను ప్రేమిస్తున్నాడు. అయితే ఈమెను మాత్రం ప్రేమగా ఎంచుతున్నాడంట. ఈమె మనుషుల దృష్టిలో మనుషులను సంతోషపెట్టేటట్టుగా కనపడుతుంది. అందుకని అపోస్తలుడు పౌలు దాన్ని కంక్లూజ్ ఇస్తాడు, మీరు మనుషులను సంతోషపెట్టేవారైనట్టు కనపడక ఏమంటాడు? అన్ని కార్యములో ప్రభువును మనము సంతోషపెట్టేవారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో సంతోషంతో ఉండాలి, ఆయన సన్నిధిలో సమాధానం కలిగి ఉండాలి, ఆయన సన్నిధిలో ఆనందం కలిగి ఉండాలి. అన్ని విషయాలలో అంటే మన జీవితంలో కొన్ని కొన్ని కొదువులను బట్టి, ఇబ్బందులను బట్టి, అక్కరలను బట్టి ఒక్కోసారి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు బాధ వస్తుంది. కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలంటే ఆ వేదనతో కూడా వండుకునేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు దాన్ని పొందుకున్నామనే నమ్మకం కూడా మనకు దేవునికి కనబడాలి. అదే దేవుడు మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం. ఇదిగో నా కనుదృష్టి నేను ఆ స్థలం మీద ఉంచి ఉంటాను, నేను అందరి హృదయాంతరంగములన్నిటినూ పరిశోధించేవాడు అంటాడు. హృదయాన్ని పరిశోధించేవాడు మన దేవుడు. ఈమె అన్న దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఈమె హృదయం ఎట్లా ఉందంట? కోపంతో ఉంది. ఎవరి మీద? వాళ్ళ అక్క మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, బిడ్డలగన్నోళ్ళ మీద, అంటే ఫలించే వారి మీద కోపంతో ఉంది. తన పరిస్థితి చూసినప్పుడు తన మీద తన కోపంగా ఉంది. అవతల వాళ్ళు ఎదుగుదల చూసినప్పుడు, అవతల వాళ్ళు బిడ్డలు కానీ వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏమైపోతుంది? ఏమి కోపడుతుంది. అవతల వాళ్ళ యొక్క అభివృద్ధిని, అవతల వాళ్ళు ఎదుగుదలను కూడా మనం ఓర్చలేని వారై ఉండకూడదు. అప్రిషియేట్ చేయాలంటారు కదా, ఇంగ్లీష్లో ఏమంటారు? ఏం చేయాలంట? నాకు రావయ్యి ఏమో చేయాలంట. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇంకా కొంతమంది అవతల ఎదుగుతుంటే తట్టుకోలేరు. మన వాడు చెప్తాను, అయ్యా మన వాళ్ళందరూ అంతేనయ్యా, మన వాళ్ళని ఎదుగుతుంటే ఏం చేస్తారు? కాళ్ళు పట్టుకొని లాగేస్తారంట కిందకి. ఈడు ఎదగడం, ఎదిగే వాళ్ళని ఈడు బతుకాడే ఉంటాడు, ఈడు ఆడే ఉంటాడు. ఇది మన బతుకంతే. కొంతమంది కొన్ని జాతులు ఉంటాయి, ఆ జాతులు ఇంతే అంటున్నాడు ఆయన. అలా కాదు. మనం దేవుడిని ఏం చేయాలంట? మనం అవతల వారిని కూడా ఎదుగుతున్నప్పుడు, వృద్ధి చెందుతున్నప్పుడు మనం కూడా సంతోషించాలి. ఒకవేళ పడిపోయే వాళ్ళతో జారకూడదు అనుకుంటే అలా కూడా తప్పు. పడిపోయే వాళ్ళందరిని ఏం చేయాలంట? లేవని. అందుకని చూడండి ఆ మాట, యెహోవా కృంగిపోయిన వారందరిని ఏం చేసేవాడంట? లేవనెత్తేవాడు. ఈమె ఒకప్పుడు కృంగిపోయింది, తనకున్న పరిస్థితిని బట్టి, తనకున్న కలుగుతున్న వ్యధను బట్టి కృంగిపోతుంది. ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఈమె లేదో కొద్దిగా చిన్న మార్పు కలిగిందంట. ఈమె కొన్ని సంవత్సరాల తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత అన్నపానమును కూడా పుచ్చుకోకుండా వెళ్ళిపోతుంది. అర్థమవుతుంది ఆ మాటలో? దేవుని సన్నిధికి వెళ్ళిపోయిన తర్వాత ఈమెం తీసుకోవట్లేదంట, కోపంతో మందిలో నుండి అన్నం కూడా తినట్లేదంట, మందిలో నీళ్ళు కూడా తాగట్లేదంట. అంటే దానికి అర్థం ఏంటంటే, ఆహారం అంటే జీవము కలిగిన దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని కూడా ఆమె తీసుకోలేకపోతుంది. అంటే దేవుని వాక్యాన్ని కూడా ఆమె అంగీకరించలేకపోతుంది. ఏ కోపంతో వస్తుందో ఆ కోపంతో వెళ్ళిపోతుంది, ఏ బాధతో వస్తుందో ఆ బాధతో వెళ్ళిపోతుంది, ఏ దుఃఖంతో వస్తుందో ఆ దుఃఖంతో ఏ ఆలోచనతో మనం దేవుని మందిరానికి వస్తున్నామో ఆ ఆలోచనతో ఎక్కడి నుంచి వెళ్ళిపోకూడదు అనేది దేవుని కోరిక. రైట్? అందుకని అంటాడు, నీవు దేవుని మందిరానికి పోగునప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు జాగ్రత్తగా ఉంచుకో. రైట్? అంటే మనము దేవుని మందిరానికి ఎలా రావాలి అని అంటే ఒక్క మాటలో చెప్తాను నేను. మనకున్న పరిస్థితులు, మనకున్న ప్రతికూల పరిస్థితులు, మనకున్న సమస్యలు, మనకున్న కష్టాలు, మనకున్న వేదనలు అవన్నీ మూట కట్టుకొని, పెద్ద మూట కట్టుకొని తల మీద పెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి ఆ మూట ఎక్కడ పెట్టాలో తెలుసా? ఇక్కడే పెట్టి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? ప్రశాంతంగా వెళ్ళాలి. ఆమె అందుకని దేవుడు అంటారు, వరకు నల్లా ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మనం ఎలాంటి ఉద్దేశంతో వచ్చినా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ ఇక్కడ విడిచిపెట్టి యేసు క్రీస్తు అనగా దేవుడు మనకు అనుగ్రహించే ఒక నూతనమైన జీవితాన్ని, నూతన మనస్సును, నూతన హృదయాన్ని, నూతన తలంపులను, నూతన ఉద్దేశాలను మనం తీసుకొని నూతనంగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే వరకు ఉండదు కాక. ఆమె దేవుడు కోరుకునేది అదే. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు ఏంటంట అది. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైపోవాలి? కడిగి శుద్ధీకరించబడి, వాక్యము చేత కడగబడి, వాక్యం చేత దిద్దబడి, వాక్యం చేత హెచ్చరించబడి, వాక్యం చేత సరిచేయబడి, వాక్యమని వెలుగులు మనల్ని మనం దిద్దుకొని ఇక్కడి నుంచి పరిపూర్ణమైన వారు బయటికి వెళ్ళాలని దేవుని కోరిక. ఆమె
అందుకని ఆయన దేవాలయంలోనికి వెళ్ళాడట ఒకరోజు. వెళితే నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం, నా మందిరము పరిశుద్ధాలయం, నా మందిరము ఏం చెప్తాడు, పరిశుద్ధతకు ఆధారమైనటువంటి స్థలం, క్షమించే స్థలం, మన్నించే స్థలం, కోరికలు తీర్చే స్థలం. అంటే ఆ స్థలంలోకి వెళ్ళిన తర్వాత వ్యాపారాలు జరుగుతున్నాయి అంట. ఏం జరుగుతున్నాయి? వ్యాపారాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, వర్తకాలు జరుగుతున్నాయి. చూసి దేవుడు చచా ఇది నా మందిరం కాదు, ఇంకొక మందిరం చూసుకొని వెళ్ళిపోయాడా? అక్కడికి వచ్చి తన మందిరం పట్ల ఆయన ఆసక్తి కలిగిన వాడు. అంటే మందిరం అంటే మనమే, మన జీవితమే, మనమే దేవుని ఆలయం. అంటే మన జీవితంలోని దేవుడు వచ్చినప్పుడు మనలో అక్రమం, అన్యాయము, దేవునికి అయిష్టమైనవి, అయోగ్యమైనవి, అపవిత్రమైనవి మన జీవితంలో జరుగుతుంటే చూసి వెళ్ళిపోయేవాడు కాదు, మనల్ని ప్రేమించేవాడు. అందుకని దావీదు అంటాడు, నీ మందిరము గురించిన ఆసక్తి నన్ను ఏం చేస్తుందంట? చెప్పాలి గట్టిగా. అందుకని చదవమనేది బైబిల్. అలా చదువుతుందంటే ఈ బలంగా చెప్తారు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది, అంటే తినేస్తుందయ్యా. దేవుడు కూడా, నువ్వు ఇక్కడ కూర్చున్న మనందరం ఎవరో తెలుసా? మీరు దేవుని ఆలయం ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎరుగురా. దేవుడు మనల్ని ఆలయం ఎంచుకుంటాడు. ఇదిగో ఈ పనికి మళ్ళీ గోళ్ళు, రాళ్ళు, రప్పలు, కొంతమంది మా మందిరం కట్టాలకు 3 కోట్లు అయిందండి, 10 కోట్లు అయింది అంటారు. దాంట్లో ఉంటాడా? ఆ 10 కోట్లు కట్టిన మందిరంలో తినడానికి అన్నం లేని బీదవాడు దేవుని మందిరం కనపడతాడు. ఆమె వాడే కడుపు బీదవాడు కూడా ఆడాడ మూల కూర్చొని ఇంత పెద్ద మందిరం నేను పనికిరాను అనుకున్న కూడా వాడే దేవునికి పనికి వచ్చేవాడు. అది మందిరం అంటే ఏదో శృంగారించబడిన ఆలయం కాదు దేవుడికి. మనమే దేవుని ఆలయం. అయితే దేవుడు మన దగ్గరకు వస్తాడు, మనలోనే ఉండడానికి వస్తాడు. యెరూషలేములో దేవుని ఆలయంలోనికి వెళ్ళినట్లుగా మనం దర్శించడానికి వస్తాడు. మనలో ఆయనకు అయిష్టమైనవి, ఆయన కోరుకోదగినవి చాలా ఉంటాయి. అయితే దేవుడు ఏం చేస్తాడంటే తన మాట చేత, తన వాక్యము చేత ఇవన్నిటిని బయటికి పంపించాలని కోరుకుంటాడు. ఒక్కొక్కటి గెట్ అవుట్, ఇది మీరు ఉండకూడదేడా. ఎందుకో తెలుసా? నీవు నా సొత్తు, మీరు మీ దేహముల దేవుని వలన మీకు అనుగ్రహింపబడినవని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు, మీరెవరు? దేవుని సొత్తు. ఆమేన్. మనం దేవుని సొత్తు. అయితే ఆడ మనం అర్థం చేసుకున్నప్పుడు, రాళ్లతో కట్టబడిన మందిరంలోనికి పోయినప్పుడు దేవుడు అంతగా కోపం వచ్చేసి దాన్ని అంతా శుద్ధి చేసేసాడంట. తాడు తీసుకొని కొట్టి తరిమి అన్నిటిని పారదోలి బయటికి పంపించేసాడంట. మరి మన దేహం దేవాలయం. మరి అనేకసార్లు ప్రభా నా జీవితంలోనికి రా అని మనం పిలుస్తూ ఉంటాం కదా. చాలాసార్లు పిలిచి ఉంటామా లేదా? మనం బాప్తిసం తీసుకునేటప్పుడు అంటాం, నేను నా సొంత రక్షకుడిగా నేను నిన్ను అంగీకరిస్తున్నాను అంటాం. ఎప్పుడైతే ఆయన అంగీకరిస్తున్నట్టు మనం ఆయన పిలిచినప్పుడు ఆయన వస్తాడు. రాడా? నువ్వు ఇష్టం లేకుండా పిలిచినా, అయిష్టంగా పిలిచినా ఒకటి తెలుసుకోవాలి, వస్తాడు. నా కీర్తనలు చదివినప్పుడు చాలా ఇష్టం, ఆయన పాపులకు కూడా ఉపదేశము చేయుచున్నాడు అన్నది బైబిల్లో. ఎవరికి ఉపదేశమయ్యా అంటే పాపులకే. డాక్టర్ ఎవరికే అంటే అనారోగ్యం కలిగిన వారికే. దేవుడు మన బలహీనతలతో ఉండగా ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన ఎందుకు బలవంతుడే అంటే మనలో ఉన్న బలహీనతను తీసివేస్తే మనకు బలమును శక్తినిచ్చేవాడు, బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ఒక వాక్యం వేడ అన్న జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుని చాలా విలువైనటువంటి జీవితాలు వస్తాయి. ఆమె కొన్ని సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళ్తున్న తన జీవితంలో కార్యం పొందుకోలేకపోవటానికి కారణం ఏంటంట? మొట్టమొదటిగా మనుషుల ప్రేమను, మనుషులకు ప్రియముగా కనపడడానికి ప్రయత్నం చేసింది. రెండవదిగా అయితే ఏ దేవుణ్ణి సంతోషపెట్టాలో ఆ దేవుని సన్నిధిలో కోపంతో జీవిస్తుంది. దేవుని సన్నిధిలో కోపంతో మనం ఉండకూడదు. దేవుని మందిరంలో మనం అసహనంతో మనం కనపడకూడదు. అలా కనపడకూడదంటే దేవుడు ఏమంటాడో తెలుసా? ఇదిగో నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడు, నా ఎద్దకు వచ్చి నా కాడిని ఎత్తుకొని. మన మందిరం కూడా ఎవరికైనా ఏదైనా ఒక సమాధానం చెప్పాలన్న కూడా ఎడ చెప్పాలి? అంతే. కేకలేసి రెక్కలేసి కాదు, మూరకు పిచ్చుకొక్కలాగా అరవకూడదు. అట్ట పెట్టండి. మన మాట మృదువుతో ఉండాలి, సాత్వికతో ఉండాలి. దేవుడు ఏ రీతిగా కోరుకున్న జీవితంలో ఉంటుందో మనం ఏడాడో తాగుబోతులు బార్లంగల్లో అరిచినట్టుగా మందిరంలో కూడా కరుచుకుంటా ఉంటాం. కొంతమంది మనం అంటున్నాడు ఎబ్రోని అంటే అదో దాని గురించి చెప్పమాక కుర్చీలతో కొట్టుకుంటున్నారు అక్కడ. అసలు క్రమం అంటారు, అంతా అక్రమం అంటున్నారు. ఎవరు నేర్పిస్తున్నారు ఇది? అక్రమం దేవుడు నేర్పిస్తాడా? దేవుడు ఒకటే అంటున్నాడు, అక్రమం చేయవారులారా నా ఎదుటి నుండి తొలగిపోండి. అక్రమం చేయుట ఆయనకి ఇష్టం ఉండదు, అల్లరి చేయుట ఆయనకి ఇష్టం ఉండదు. అందుకని దేవుడు అల్లరికి కర్త కాడు.
సమాధానానికి కర్త ఆయన. ఆమేన్. సమాధానం మన దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో మన మనుషుల్ని ఏ రీతిగా మనము ప్రేమగా పలకరిస్తామో ఆ దేవుని ప్రేమతో మనం పలకరించాలి. కొన్ని మందిరానికి నేను వెళ్తాను, అక్కడ కొంత సహోదరులు కానీ వాళ్ళ ఆప్యాయత మాటలు చూస్తుంటే రిసీవ్ చేసుకుంటారు. బహుశా నాకు తెలిసి నేను కూడా అంత ఇన్వాల్వ్మెంట్ కాలేని వెళ్తాం. నిజంగా నేను కూడా అంత ఇన్వాల్వ్మెంట్ కానీ వాళ్ళైతే మనం తెలియకపోయినా కూడా బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ మీ పేరేంటి, ఏ ఊరు మీది అని ఆప్యాయంగా కలుసుకొని ఎంతో ఆప్యాయంగా ప్రేమతో మాట్లాడతారు. నాకు కూడా కనిపిస్తుంది, అయ్యో పల్లెటూరు నుంచి వచ్చినాం కదా, మాకు ఎక్కది ఎట్లా చేయండి తొందరగా. మనకి దేవుని మందిరంలో కనపడాల్సింది ఏంటంటే ప్రేమ. దేవుని సన్నిధిని ప్రేమించే, దేవుని ఆలయమును ప్రేమించే జీవితం మనకు కావాలి. అందుకని అంటాడు, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు. ఈమెయితే ప్రేమించే స్థాయిలోకి వచ్చింది, కానీ దేవుని ప్రేమను పొందుకోలేకుండా కోపంతో కూర్చో. అక్కడ ఆహారం కూడా ఏం చేయట్లేదంట ఆమె భోజనమైనను కూడా చేయకుండా వచ్చుతూ ఉందంట. భోజనం చేయకుండా ఏడుస్తూ పోతా అంటే వాక్యం విని ఆ వాక్యం నచ్చక ఏం చేస్తుందంటే ఏడుస్తూ పోతుందంట ఇంటికి. చచ్చా ఈయన నా గురించే చెప్పాడు పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ ఏంది ఈరోజు నా గురించే చెప్పింది, ఈరోజు ఏంది వీళ్ళు నా గురించే చెప్పారని ఏడుస్తూ పోతుంది. ఏడుస్తుంది వెళ్ళిపోతా, జీవితం అంతలాగా ఉంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆమె పరిస్థితిగతులు మార్చుకుంది. ఎప్పుడైతే మార్పు చెందిన జీవితంలోనికి వచ్చి, అంటే హృదయము అన్నిటికంటే మోసకరమైంది అంటది కదా, హృదయంలో నుండి అనగా మనిషి హృదయంలో నుండి అన్నీ కూడా బయటికి వస్తాయి. యేసుప్రభు అనడం లేదా, హృదయంలో నుండి అన్నీ ఏమొస్తాయంట, బయటకు వచ్చి మనిషిని ఏం చేస్తాయంట, అపవిత్రపరుస్తాయి. బయట నుంచి ఏదైనా తినండి. మొన్న ఏదో అంటుంటే ఇక్కడ చర్చి ముందు ఎవరు ఒక సొప్పు కోసుకొని పోతుంటే, అమ్మ ఎందుకమ్మా తొందరపడి, అది గడ్డి పిచ్చి మొక్కలు ఉంటాయేమో, అవన్నీ ఏం తీసుకెళ్ళకూడదు, జాగ్రత్త, ఏంటి దీన్ని మళ్ళీ. అయ్యో బ్రదర్, ఎన్ని దేవుడు ఇచ్చాడు, ఈ తింటే ఏమి ఇబ్బంది లేదు. మన వేరు కూడా అంటున్నాడు, ఏం కాదన్నా అవన్నీ తినొచ్చు అన్న అంటున్నాడు. మరి బయట ఏది తీసుకుని యేసుప్రభు ముందుగానే చెప్పాడు, బయట నుంచి మనుషుల లోపలికి వెళ్ళేది ఏది కూడా మనిషిని ఏం చేయదంట, అపవిత్రపరచదు. అయితే మనుషుల లోపల నుంచి ఏదైతే బయటకు వస్తుందో ఏం చేస్తున్నాయంట, మనుషుల్ని అపవిత్రపరుస్తుంది. వాడిని అపవిత్రపరచడమే కాదు, అవతల వాడిని కూడా అపవిత్రపరుస్తున్నాయి, ఎదుటి వారిని అపవిత్రపరుస్తున్నాయి, చుట్టుపక్కల వారిని అపవిత్రపరుస్తున్నాయి, బయట సమాజాన్ని అపవిత్రపరుస్తున్నాయి. మనుషుని యొక్క అలాంటి హృదయమైన తలంపులు ఇవన్నీ మనుషుల హృదయంలో నుండి బయటకు వస్తాయంట. అయితే ఎప్పుడైతే ఇలాంటి హృదయం కలిగింది దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏమంటుందంట మాట, చెప్పండి ఇప్పుడు చదవండి ఆ మాట. 15వ అధ్యాయం. చాలా ఆత్మ అంటే ఏంటంటే హృదయమైన అర్థం ఏంటంటే, నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కొమ్మరిస్తున్నాను అంటే దాంట్లో ఏముంది, ఇందాక యేసుప్రభు చెప్పింది ఏంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు, దేవుడు తప్ప ఎవరు గ్రహించలేరు, అది దేవుడు మాత్రమే గ్రహించగలరు. అలాంటి చెడ్డ హృదయాన్ని ఎప్పుడైతే దేవుని స్థాయిలోకి వచ్చి ఆమె ఏం చేసిందట, చెడిపోయినవి అన్నీ ఉన్నాయి, దీని నిండా ఏం చేసాను, పారబోస్తే ఏమైపోతుంది కింద. ఇప్పుడు దీంట్లో గలీజ్ ఉంది, ఇది గ్లాస్ అనుకోండి, లేకుంటే బిందె అనుకోండి, బకెట్ అనుకోండి, దీంట్లో గలీజ్ ఉంటాయి ఫుల్గా. దీన్ని క్లీన్ చేయాలంటే ఏం చేయాలి, మొదట దీంట్లో ఉన్న ఏం చేయాలా, తర్వాత దీన్ని కడిగి శుద్ధి చేసుకోవాలి. అంతే, నేను దాన్ని బాగు చేసుకోవాలి, దాంట్లో మేలని నింపుకోవాలని అంటే మొట్టమొదటిగా దాంట్లో ఉన్నది అపవిత్రత అంతా బయటకు పోవాలి. అది ఎక్కడ అంటే ఇంకొక దిక్కు కాదు. ఆమె ఎక్కడికి వెళ్ళింది, సిలోహులోనున్న సైన్యములకు అధిపత్యగు యెహోవా సన్నిధి. ఆమేన్. సిలోహు అనగా దేవుని నివాసం అని అర్థం. దేవుడు కోరుకున్న స్థలం అంటే దేవుడు నివసించే నివాసం అని అర్థం. ఆయన మనుషులతో నివసించేవాడు కాదు. ఆ రోజుల్లో ప్రజలు ప్రత్యేకంగా ఊరు వెలుపల సిలోహులో అంటే ఒక ప్రాంతంలో ప్రత్యక్ష గుడారం వేసి అక్కడికి వెళ్ళి దేవుడిని ఆరాధించేవాళ్ళు. మోషే కూడా అదే నేర్పించాడు. దేవుడితో మాట్లాడాలన్నా, దేవుడు మోషతో మాట్లాడాలన్నా ఎక్కడికి పోవాలంట, మోషే పైకి రా అని పిలిచేవాడు. అంతే కబురు అడిగి, అయ్యా నేను ఇందాక ఎక్కి దిగొచ్చి నన్ను మన కాళ్ళు నొప్పులు, నేను ఏడ పండుకుంటాను, నాతో మాట్లాడు అని అంటే అవద్దా, ఆయన్ని కుదర పప్పులు వచ్చేయి పైకి వెళ్ళిపోవాల్సింది. మోషే పాలెంలో నుంచి ప్రత్యేకించబడి కొండపైకి వెళ్ళిపోయేవాడు.
ఈమె కూడా ఆ వాటి పరిస్థితులన్నింటిలోంచి దేవుని సన్నిధిలో కోపం, దేవుని సన్నిధిలో అసమాధానం, దేవుని సన్నిధిలో అశాంతి, లేదా లోకంలో ప్రేమలు, వాటికి అలవాటు పడిపోయి అయితే వాటన్నిటిని గ్రహించి ఒకరోజు దేవుని సన్నిధికి వచ్చింది. అక్కడ కూర్చొని ఏం చేస్తుంది? అలాంటి హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తుంది. అప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ఆమెకు వచ్చిన మాట ఏంటో తెలుసా? అమ్మా, దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయనుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునితో మనం చేసుకున్న మనవి సఫలీకృతం కావాలి అని అంటే మొదటగా మన హృదయాన్ని ఏం చేయాలి? దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. దీన్ని పెట్టుకోకూడదు, జాగ్రత్తగా పెట్టుకోకూడదు, భద్రంగా ఉండకూడదు. ఎందుకంటే ఇది మోసకరమైంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మన సంఘం, జీవము కలిగిన దేవుని సంఘంగా ఉంటుంటే, ఈ సంఘం హన్నాలాగా ఏ రీతిగా గొడ్రాలుగా ఉంటుందో అది ఆ సంఘం పరిస్థితి కూడా ఆ రీతిగా ఉంటుంది. రైట్? ఒక స్త్రీ పిల్లలను కని కుటుంబాన్ని వృద్ధి చేయనిచ్చాలి, లేకపోతే ఆ కుటుంబం ఏమైపోతుంది? అంతటితో సమస్య ఉంటుంది. సంఘాన్ని కూడా దేవుడు ఎట్లా పోల్చాడు అంటే స్త్రీగా పోల్చాడు. పరమగీతం అంతా చదువుతాం కదా, పోల్చాడు లేదా? నా ప్రియమైన నారి అంటాడు, నా సఖి అని పిలుస్తాడు. దేవునికి ప్రియమైనటువంటి సంఘం, ఒక వధువు సంఘం, యేసు ప్రభు కొరకు సిద్ధపడుతున్నటువంటి పెళ్లి కుమార్తె ఎవరు? సంఘం. ఈ సంఘం హన్నాలాగా గొడ్రాలుగా ఉండకూడదు. అయితే సంఘాన్ని కూడా ఇంప్రూవ్మెంట్ లేకుండా, అభివృద్ధి లేకుండా ఎవరు చేస్తారు? సాతాను చేస్తాడా? వాడు ఒక పక్క చేసినా వాడు తరం కాదు. కానీ ఇక్కడ అట్టున్నాడు. ఆ మాట చదవండి, ఇక్కడ చదవండి ఆ మాట. ఎవరు చేస్తారంట ఆ మాట? ఎన్నో వచనము? 5వ వచనం, చివరి వచనంలో, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. అబ్బా, దేవుడే ఆమెకు సంతు లేకుండా చేసినట్ట. ఈరోజు సంఘం అనే మన సంఘానికి కూడా ఏం కావాలి? సంతు కావాలి. అంటే ఏంటి? సంత అంటే ఏంది? ఆదివారం సంత కాదు. సంత అంటే ఏంది? సంత మనిషి అనుకునేది మళ్ళా, అది కాదు. సంతు అంటే సంతానం, పిల్లలు కావాలి. ఈరోజు సంఘాలకి ఏం కావాలి? పిల్లలు కావాలి. ఆ పిల్లల కోసం ఏం చేయాలంట? ఏం చేయాలి? అన్న ఏం చేసింది? కోపంతో పోయి యేసు ప్రభువా మా సంఘాన్ని ఆశీర్వదించు, మా సంఘాన్ని అనేక ప్రజలు తీసుకుని చెప్పి కోపంతో 4 మాటలు చెప్పి ఆమె అని చెప్పి వెళ్ళిపోయేది కాదు. అది చేయకపోయినా ఇబ్బంది లేదు. అలాంటి దరిద్ర ప్రార్థనలు చేస్తే సంఘాన్ని ప్రేమించి, ఆయన మన కొరకు ఏ రీతిగా సంఘంను ప్రేమించి తన కొరకు తన ప్రాణములు పెట్టాడో, మనం కూడా సంఘాన్ని ప్రేమించి, ప్రభువా ఈ సంఘం హన్నాలాగా ఉండకూడదు, ప్రభువా ఇది హన్నాలాగా ఉండకూడదు. అన్న ఏ రీతికి దేవుని సన్నిధిలోకి వచ్చి గొడ్రాలను ఒక నిందను పెట్టుకొని నీ సన్నిధిలోకి వచ్చి హృదయం కుమ్మరించి ప్రార్థన చేసిందో, ఇదిగో మేము కూడా ఈ రాత్రికలు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. అయ్యా, ఫలించాలయ్యా. నా తల్లి విలువలేని వల్ల ఉండకూడదు. ఏ బిడ్డలైన తల్లి దరిద్రంగా హీనంగా ఉండాలని కోరుకుంటారా? నా తల్లి అవమానాలు పడాలి, నా తల్లి అట్లా నలుగురి చేత గేలి చేయబడాలి, నలుగురు అసహ్యంగా చూసుకుని తట్టుకుంటారని ఎంత నీచుడైన ఏ తల్లి గురించి అని అనుకుంటాడా? చెప్పండి. అనుకోరు కదా. మరి ఈ తల్లి అనేది ఒక సంఘం లాంటిది. ఒక తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదాను. యెరూషలేములోని మీరు ఆదరించబడేదారు. దేవుని సంఘం అనేది మనకు ఒక తల్లి లాంటిది. ఆ తల్లిల దగ్గరకు వచ్చి మనందరినీ ఈ తల్లి ఏం చేస్తుందంటే మనల్ని బిడ్డలుగా చేసుకొని, మనం బిడ్డలుగా మంచిగా పెంచి, మనల్ని పెంచి యేసు ప్రభు దగ్గర తీసుకెళ్తుంది. అయ్యా మన బిడ్డలేనయ్యా అని. ఆమేన్. మన బిడ్డలేన. ఈ తల్లి చెప్పాలి నేను మంచి బిడ్డని. నేను పోతాను యేసు ప్రభు సంఘమే నాకు చెప్పేది అని పోతే ఆడ కుదరదు. ఆడ నీ పప్పులు ఉడకవు. ఎత్తబడే సంఘములో మనం ఉండాలి. అనగా ఆమేన్. తల్లి బిడ్డల వల్ల మనం పెరగాలి. తల్లిని ప్రేమించే బిడ్డలుగా మనం పెరగాలి. ఇది సంఘములో అది అనుభవంలో మనం బ్రతకాలని ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఆమె ఆ ఉన్నతమైన అయ్యా నేను ఫలించాలయ్యా, గొడవలు ఉండకూడదు. అయితే నేను ఎందుకు ఫలించాలి అనేది కూడా ప్రార్థన చాలా ముఖ్యం. ఆమె ప్రార్థన అంతకుముందు ఏమి చేసిందంటే, మా అక్కకు బిడ్డలు ఇచ్చావు, నాకు కూడా బిడ్డలు, మా పక్కింటి దానికి బిడ్డలు ఇచ్చావు, నాకు బిడ్డలు, ఊరందరికి బిడ్డలు ఇచ్చావు, నాకు బిడ్డలు అని ప్రార్థన చేస్తూ బతికింది. అది కాదు. ఫలింపు మనం కోరుకోవాలనంటే ఆ ఫలింపును బట్టి దేవునికి మహిమ రావాలని కోరుకోవాలి. ఆమేన్. యోహాను రాసిన సువార్త 16 అధ్యాయం అంటాడు, మీరు బహుగా ఫలించటం వలన మీ పరలోకపు తండ్రి మహిమపరచబడును. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు బహుగా ఫలించటను బట్టి పరలోకమున్న తండ్రి ఏమవ్వాలంట? మహిమపరచబడాలి. అంటే దేవుడు మనం ఫలిస్తే దేవునికి మహిమ రావాలి.
అలాంటి ఫలింపుగా, అంటే దేవునికి మహిమొచ్చేటట్టుగా. ఇప్పుడు ఈమె ఆలోచన ఏంటంటే, అల్లా వాళ్ళకి బిడ్డలు ఉన్నారు, వీళ్ళకి బిడ్డలు, నాకు బిడ్డలు అని ప్రార్థనే తప్ప దేవుని మహిమ కొరకు బిడ్డలను అడగట్లే. తద్వారా కొన్ని సంవత్సరాలు బట్టినా కూడా ఆమె గొడ్రాలుగానే బ్రతికింది. కానీ అయితే రెండోసారి మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ప్రార్థన చేస్తుంది. ఏం చేస్తుంది? నువ్వు కానీ నాకు కానీ బిడ్డలు ఇస్తే, ఇన్ని రోజులు నా కొరకు అడిగినాను, లేదంటే ఇదిగో సమాజంలో నాకు నిందపోవాలని అడిగినాను. చిజే, అంత దరిద్ర ప్రార్థన చేశాను నేను, నన్ను క్షమించు. ఇదిగో ఇప్పుడు అడుగుతున్నా, నాకు ఒక బిడ్డను కానిస్తే వాడిని నీకు మీ కొరకు పెంచుతా, దేవునికి మహిమ కలుగును గాక. నీకు పెంచుతానయ్యా, నీ నామం కొరకు, నీ మందిరం కొరకు, నీ సేవ కొరకు, నీ పరిచర్య కొరకు, నీ నిమిత్తం నాకు బిడ్డను దయచి. ఎక్కువ ఒకే ప్రార్థన అంతే, దానికోసం 40 రోజులు ప్రార్థన చేయాలి. చేసిందే? అప్పుడైతే ఏటేట పోయి చేసింది. ఎన్ని సంవత్సరాలు చేసిందో. ఆడేమో వాళ్ళక్క ఈమె ఏడుతుంది, ఆమె పిల్లల్ని గంటానే ఉంది. ఈమె ఏడుతుంది, ఆమె కొడుకులను గంటానే ఉంది. ఈమె మాత్రం ఏడుపు తప్ప ఇంకేం లేదు ఈమె జీవితంలో. ప్రతి సంవత్సరం రావడము, ఏడుచుకుంటా ఇంటికి పోవడం, రావడము, ఏడుచుకుంటూ ఇంటికి పోవడం, ఏం మార్పలేదు. ఎప్పుడైతే దేవా నేను ఫలించాలి, నా కొరకు కాదు నీ కొరకు నేను ఫలించాలని ఎప్పుడైతే ప్రార్థన చేసిందో వెంటనే రిప్లై. ఆమె 2వ అధ్యాయంలోకి జంప్ అయిపోయే లోపల ఆమె దేవుని కార్యాలు పొందుకొని ప్రభువుని ఆరాధిస్తుంది. ఆమె దేవుని మందిరం కూడా కొన్ని సంవత్సరాలు పట్టదు అభివృద్ధి చెందాలని. అంటే దేవుని యొక్క జీవం ఆ మందిరంలో ఉంటే ఆ జీవం ఏం చేస్తుంది? ఫలింపు చేస్తుంది. ఆమె ఫలించాలి. చెట్టులో ఇత్తనం, ఆ చెట్టులో జీవం ఉన్నంత వరకు ఆ చెట్టు ఏం చేస్తుంటుంది? ఎదుగుతూనే ఉంటుంది. జీవం లేకపోతే ఆ చెట్టు 10 సంవత్సరాలు అయినట్టు ఉంటుంది. ఏమంటారు దాన్ని? ఆ పాట్లో పెట్టారనుకోండి, ఆ చెట్టు ఏదో మనీ ప్లాంట్ అని వచ్చాయి కొన్ని కదా, మనీ ప్లాంట్ వచ్చాయి, అవి పెడితే అది జీవం ఉంటే ఏం చేస్తుంటుంది? ఒక్కొక్క పెంచుకొని పోతూ ఉంటుంది. అది దానిలో లేకపోతే ఏముంటుంది? అది ఎండిపోయింది అనుకోండి, అది పెరుగుద్దే. ఇంక 10 సంవత్సరాల తర్వాత నువ్వు దానికి ఎన్ని నీళ్లు పోసినా, ఎంత పోసినా, దానికి ఎరువు వేసినా, పాస్ పెట్టేసినా, యూరియా వేసినా, ఇంక రకరకాల ఏమన్నా కొత్తగా వచ్చిన రసాయనాలు వేసినా కూడా దానిలో జీవం లేదు కాబట్టి అది బ్రతకదు. దేవుని మందిరం అభివృద్ధి చెందాలి. దేవుని మందిరము సంతులేనిదై ఉండకూడదు. సంతానం విస్తరించినట్లుగా ఉండాలి. ఆమేన్. విస్తరించాలి, సంఘం విస్తరించాలి. అందుకని దేవా నా సరిహద్దులను విశాలపరచని ప్రార్థించారు. సంఘ సేవ విస్తరించాలి. అపోస్తులు సేవ చేస్తే, పరిచర్య చేస్తే అది దినదినం అభివృద్ధి చెందిందంట. సంఘములు అనేకులు రోజు రోజుకి విశ్వాసులు అనుదినము లెక్కకు ఎక్కువగా చేర్చబడుతూ ఉంటుంది. మరి మన సంఘం వచ్చే వాళ్ళు పోతున్నారు, ఉన్నవాళ్ళు ఓడిపోతున్నారు. దేనికి? సంఘములు సాటి పక్క మన పక్కనే మన క్యారెక్టర్ సరిలేదు, అవతల వారి దగ్గర మన సాక్ష్యమే సరిలేదు, అవతల కుటుంబం పట్ల మన పరివర్తన సరిలేదు. కారణం ఏంటి? మన హృదయం దేవుని సన్నిధిలో ఇంకా కుమ్మరించబడాల, మన హృదయం ఇంకా శుద్ధీకరించబడాల. ప్రభు కొరకు బ్రతకాలి, ప్రభు కొరకు జీవించాలి. మనం చచ్చిపోయినా సరే సంఘంలో ఇంకో 10 మంది తయారయ్యేటట్లుగా మనం తయారవ్వాలి. ఆమేన్. అంటే యేసు ప్రభు ఒక్కడు ప్రాణం విడిస్తే ఈరోజు భూలోకమంతటా ఏమైంది? ప్రభుని ఆరాధించే సంఘాలు కోకలో నిలబెట్టబడ్డాయి. మనం ఒక్కరి వల్ల ఒక సంఘంలోంచి ఒకరు పోకూడదు. మనం ఒక్కరి వల్ల సంఘంలోనికి 100 మంది వచ్చేటట్టుగా మనం తయారవుదాము గాక. అందుకని మన మాట, మన ప్రవర్తన, మన ఆలోచన, మన క్రియలు, మన సిద్ధాంతం, మన విధానం చాలా 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 మార్చుకోవాలి. సంఘం వెలుపటి వారి ఎడల మీరు సాక్ష్యము కలిగి ఉండాలి. ఆమేన్. సాక్ష్యం కూడా కలిగి ఉండాలి, చాలా ఇంపార్టెంట్ సాక్ష్యం. కాబట్టి వీటి ద్వారా మన దేవుని సంఘాన్ని మనం ఏం చేసుకోవచ్చు? ఆటోమేటిక్గా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు, ఇంప్రూవ్మెంట్ పెంచుకోవచ్చు. ఆ రీతి దేవుడు ఆశీర్వదించాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మొక్కల మీద కొత్త మొక్కల మీద దేవుని సన్నిధిలో, ప్రభా హన్న నీ సన్నిధికి వచ్చింది, ప్రతి సంవత్సరం వస్తుంది, ప్రార్థన చేస్తుంది, కానీ ఫలితం పొందలేదు. కారణం ఏంటి అని అంటే, ఆమె నీ సన్నిధికి వస్తుంది, సన్నిధిలో సంతోషించే సన్నిధిలో కోపపడుతూ వెళుతుంది. అక్కడ వాళ్ళు పంచి పెడుతున్న ఆహారాన్ని కూడా తినట్లేదు, నీ రక్తమును కూడా తాగట్లేదు. నా శరీరం తిని నా రక్తం త్రాగువారే నిత్య జీవం కలిగిన వారంటే వాటిని కూడా కసించుకొని వెళ్ళిపోతుంది. అంత మాత్రమే కాదు, నా సన్నిధిలో నిత్య సుఖములు కలవనంటే ఆ సంతోషించే స్థలంలో కూడా ఆమె దుఃఖంతో ఉంది, బాధతో ఉంది, కోపంతో ఉంది. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. ఈరోజు మన సంఘంలో మనం ఎలా ఉన్నాం? ఈ సంఘం పరిస్థితి ఏంటి? మన ప్రవర్తన ఎలా ఉంది?
ఇదిగో నిక్కసమైన ద్రాక్షవల్లిగా నేను నిన్ను నాటి తినంటాడు. మనలో మంచి ద్రాక్షలు చూడాలని వచ్చినప్పుడు మీరు కారు ద్రాక్షలు కాచుతారు అని బాధపడుతుంటాడు. దేవుని మందిరంలో మనల్ని ఒక నిక్కసమైన నిఖార్సైన ఒక ద్రాక్షవల్లిగా దేవుడు నిన్ను నన్ను నాటాడు. మరి దేవుని కొరకు మనం ఎలాంటి ఫలములు ఫలించాలి? దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో మనం ఫలించాలి. సంఘము ఫలించాలని మనం ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. ఎందుకంటే సంఘం అంటే ఒక్కరి ఆలోచన కాదు, మనందరం ఏకమైతేనే దేవుని సంఘం. మన ఆలోచన కూడా ఏకంగా ఉండాలి. ఒకరు మనుషుల కోసం కష్టపడి సంపాదించుకుంటుంటే ఇంకొకరు వాళ్ళు వచ్చిన వాళ్ళు చెడగొట్టి తరుముకునే ఉద్దేశం ఉండకూడదు. ఏవో ఇతరైతే ఆత్మల కొరకు ప్రయాసపడుతున్నారో మనం కూడా అందరం కలిసి ఆత్మల కొరకు ప్రయాసపడాలి. నశించిపోయే వాళ్ళ కొరకు భారం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. యేసయ్యా, అనేక మంది నీ రక్షణ ఎరక నశించిపోతున్నారు. పాడైపోయే ఈ లోకములో, నశించిపోయే అగ్నికి బలైపోయే ఈ లోకములో మేము రక్షించబడాలని రక్షణకరమైన స్థలమైన నీ సంఘాన్ని స్థాపించని నీ రక్తం ఇచ్చి, ఈ రక్తంలో మేము ప్రోక్షించబడి కడగబడిన వారమై ఈ రక్షణకరమైన స్థలములో మాకుండే భాగ్యం మాకు దయచేశారు. అయితే ఆ రక్షణ లేక ఇంకా అనేక మంది లోకంలో జీవిస్తున్నారయ్యా. లోకమే గొప్పని, లోకమే భాగ్యమని, లోకమే ఉన్నతమైనదని, లోకమే శాశ్వతమని అనేక మంది జీవిస్తున్నారు. మేము వారిని ఏ రీతిగా మేము రక్షించగలం? ఏ రీతిగా మేము వారికి బోధించగలం? ఏ రీతిగా మేము వారికి ప్రకటించగలం? ఆయన మేమేమి చేయలేము, కానీ ఒక్కటి మాత్రం మేము ఎరుగుతాం. అనేకుల రక్షణ కొరకు మేము ప్రార్థించడానికి సమయంలో సమకూడి ఉన్నాము. నాయన, మాకిచ్చిన ఈ రక్షణ అనేకులకు దయచేయండి. ఈ రక్షణ ప్రదేశం మాకు మాత్రమే కాదు, అనేకుల కొరకు నువ్వు ప్రాణం పెట్టుడికి లోకానికి వచ్చావు. ఆ లోకంలో ఉన్న వారందరూ కూడా నీ బిడ్డలే. ఆ రక్షణ తెలుసుకునే భాగ్యం నీ బిడ్డలకు దయచేయండి. నేను కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దేవుని సన్నిధిలో వేడుకుందా, అన్న జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సంఘానికి పోల్చుకుందాం. అన్నాని దేవుడు ఆశీర్వదించాడు. ఆ అన్న బిడ్డను కనిందంటే ఎట్లాంటి బిడ్డను కనిందో తెలుసా? రాజులను అభిషేకించేవాడిని, న్యాయం తీర్చే న్యాయాధిపతిని, ప్రజలను నడిపించే నాయకుడిని, ప్రజలు హితోపదేశ బోధించే దేవుని ధర్మశాస్త్రమును బోధించే శాస్త్రోపదేశకుడిగా, శాస్త్రిగా, దీర్ఘదర్శిగా ఒక బలమైనటువంటి పాత్ర కలిగినటువంటి బిడ్డను కనింది. ఈరోజు సియోను అనే ఒక తల్లి దేవుని సన్నిధిలో కన్నీరు గారిస్తే ఇలాంటి బిడ్డలుగానే సంఘంగా మన సంఘం ఉండదు కాక. ఒక సమయం లాంటి ఒక బిడ్డకి జన్మనిచ్చినట్టుగా 100 మంది 1000 మంది సమయాలకు జన్మనిచ్చే సంఘం వలె యెహోవా సియోనును ఆశీర్వదించును గాక. అన్నాన్ని ఏ రీతిగా దేవుడు జ్ఞాపకం చేసుకుని సమయం లాంటి ఒక బలమైన ప్రవక్తని ఆమె గర్భవాసమని గుర్తించాడు. సియోనులో ఉన్న ప్రతి బిడ్డలు చేసే ప్రార్థన సర్వోన్నతుడకు దేవుడు ఆలకించి సమయాల కన్నా రెట్టింపు ఆత్మ జ్ఞానం కలిగిన అనేకమైన ప్రజలను దేవుడు సియోనుల నుండి పుట్టించునుగాక. బలమైనటువంటి పరిచయం చేసేవాళ్ళు, ప్రభు కొరకు జీవించిన వాళ్ళు, ప్రభు కొరకు బ్రతికే వాళ్ళు, ప్రభు కొరకు నాయకులు తయారు చేసేవాళ్ళు, ప్రభు కొరకు రాజును తయారు చేసేవాళ్ళు, ప్రభు కొరకు ప్రార్థన పనులు తయారు చేసేవాళ్ళు, ప్రభు పరిచయం కొరకు సహకారం తయారు చేసేవాళ్ళు యేసు నామములో సియోనులో దేవుడు పుట్టించునుగాక. వడ్రాలు అన్న గర్భం ఈరోజు ధన్యకరంగా మార్చబడింది. ఆమేన్. కొంతమంది మా దగ్గర అంటారు, ఇంకేం సియోన్ అంటే ఇంక ఇంప్రూవ్మెంట్ కాదు, రోజు రోజు దిగజారిపోతుంది సంఘం. ఒక సహోదరుడు అంటున్నాను అక్కడ, అన్న సంఘం ఇంప్రూవ్మెంట్ కావట్లేదు, అనుకుంటున్నంత అభివృద్ధి కావట్లేదు, ఏదో అభివృద్ధి చెందేదట్లేదు అన్నాడు. అన్నీ ఇదిగా దేవుడు హన్నాను కూడా అనేక మంది గోడ్రాలు అని పిలిచారు. అనేక మందికి తల్లి ఏ బిడ్డ భాగ్యం హన్నకు దేవుడు దయచేశాడు. ఈరోజు మన సంఘం హన్న అయితే ఆ రీతికి అవ్వటానికి, ఆ రీతికి ఫలించడానికి హృదయం, మనసు వేదన చెంది దేవుని సన్నిధిలో హృదయం కుమ్మరించి ప్రార్థన చేసింది. అట్టివారు కావలసిన వారికి, అట్టివారు అన్న ఒక్కటే ప్రార్థన చేసింది. ఆ సన్నిధిలో కోకొల్లాలు చేయవలసిన అవసరం లేదు. ప్రార్థనలో నమ్మకం కలిగి దేవుని సన్నిధిని ప్రేమించి సంఘం ప్రేమించేవాడు ఒక్కడ చేరొచ్చి మందిరంలో ప్రార్థన చేసిన దేవుడు అద్భుతం చేయడం శక్తి కలిగి ఉంటాడు.
కానీ 100 మంది ప్రార్థన చేసే వాళ్ళ మధ్యలో ఆకాను లాంటి వాడు ఒక్కడున్నా కూడా ఆ సంఘం పురెక్కదు, జీవితాంతం అలా ఉంటుంది. యెహోషువ తన బట్టలు చించుకొని, అయ్యో నా కుమారుడా, నువ్వెందుకు ఇశ్రాయేలు ప్రజలకి ఎంత దోషములు తీసుకొని వచ్చేదివి? ఇశ్రాయేలుకు అపజయానికి నువ్వెందుకు కారణమైతివి అని గుండెలు బాదుకొని ఏడ్చిన పరిస్థితి. ఎందుకంటే దేవుడు మందిరం అంతా కూడా పరిశుద్ధమై ఉండాలి. మందిరంలో మనం ఉన్న మనందరం కూడా పరిశుద్ధమై, మన మనసు పరిశుద్ధంగా ఉండాలి, మన ఆలోచన పరిశుద్ధంగా ఉండాలి, మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి, మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి, మన జీవితం దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్న జీవితం కలిగి దేవుని సన్నిధిలో మనం ఉండి ప్రార్థించాలి. అప్పుడు అలాంటి వారితో మనం కలిసి ప్రార్థన చేస్తుంటే ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలించడానికి ఈ రాత్రి మన ముందుకు రాబోతున్నాడు. ఈ రాత్రి హన్నాను దర్శించినట్లు దేవుడు మన సంఘాన్ని దేవుడు దర్శించడానికి రాబోతున్నాడు. హన్నా లాంటి హృదయ వేదనతో కూడిన ప్రార్థన చేయడానికి మనం సిద్ధంగా ఉంటే ఈ రాత్రి దేవుడు హన్నాను ఆశీర్వదించినట్లు సంఘాన్ని ఆశీర్వదించడానికి ఆశపడుతున్నాడు. కాబట్టి యేసయ్య, మా కొరకు కాదు మేము ప్రజలను అడుగుతుంది, మా కొరకు కాదు మేము దేవుని ఆత్మల్ని సన్నిధిని నడిపించని అడుగుతుంది, మేము ఆస్తులు పోగు చేసుకోవాలని కాదు, మేము భూములు కొనాలని కాదు నాయన. ఇదిగో నీ రాజ్యమును కట్టుటకు మేము ప్రజల్ని అడుగుతున్నాం. నన్ను అడుగు, భూదిగంతములు మీకు నీ స్వాస్థ్యముగా ఇస్తానన్న నా దేవుడు కదా. ఇదిగో ఈ భూలోకంలో, ఇదిగో ఈ బెంగళూరు పట్టణంలో, ఈ ప్రాంతంలో సీయోనును స్థాపించావు. ఈ చుట్టుపక్కల అనేకమైన ప్రజల్ని ఇదిగో నీ మహిమ కొరకై, నీ రాజ్యం కొరకై మేము అడుగుతున్నాము. దయచేయి, నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలమును మీకు నీ స్వాస్థ్యంగా ఇస్తానన్నావు కదా. ఈ స్థలంలో మమ్మల్ని నిలవబెట్టావు. సమూయేలుకి, సొలొమోనుకి చుట్టుపక్కల సమాధానం కలిగజేసే రాజ్యమును అనుగ్రహించి నీ ఆలయం కట్టబడినట్లుగా ఈ బెంగళూరు పట్టణంలో సీయోను ఆ రీతికి సమాధానము కలిగి గొప్ప మందిరము కట్టబడినట్లుగా సహాయం దయచేయగలుగాక. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలు మేమందరము కూడా ఒక్క హన్నా వలె మేమందరం మార్చబడి ప్రార్థన చేసే జీవితం మాకు దయచేయండి. నీలోనికి మేము వచ్చాం, నీ సన్నిధికి మేము వచ్చాం. నీలోనికి మేము వచ్చిన తర్వాత మేము లోకంలో కనబడకూడదు నాయన. నీ లోపలికి జరిగిన తర్వాత మేము లోకానికి నువ్వు మాత్రమే మాలో కనపడాలి. ఎందుకంటే సంఘమని మీ శరీరం లోపల ఉన్న మేము అవయవాలం. నీ సంఘమని శరీరంతో మమ్మల్ని కప్పి ఉన్నాం. మేము ఇంకా లోకంలో ఎక్కడ కనబడకుండా మమ్మల్ని మరుగు చేయండి. మమ్మల్ని నీ కొరకు పని చేయనట్లుగా మమ్మల్ని పురుగలపండి. ఈ సంఘం లాంటి గొప్ప కార్యాలు జరిగించుకుని ప్రారంభిస్తున్నాం. కొట్రాల్లాగా ఉండకుండా సంఘం కాకుండా ఇదిగో ఇది మొదలుకొని సంతానోత్పత్తి, పిల్లలు కలిగిన సంఘం. యాకోబు ఏ రీతిగా అయితే ఆశీర్వదించబడి పిల్లలు కలిగిన వాడు అయ్యాడో, సీయోను సంఘం కూడా రాబోయే రోజుల్లో ఈ సంవత్సర కాలంలో 2025 సంవత్సరంలో ఒక అద్భుతమైన కార్యాలు యేసు నామమున సీయోనులో చూచుదుము గాక. అందరూ కూడా నిమిషం ప్రార్థన, ఎవరు మౌనం సంఘం కొరకు భారంగా అన్నవలే మన హృదయాన్ని కుమ్మరిద్దాం. దేవుని సన్నిధిలో అందరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ప్లీజ్ చేస్తే ప్లీజ్. మేమెందుకు ఈ సంఘంలో మేము నూతన కుటుంబాలు మేము సమకూర్చుకోలేకపోతున్నాం? ఎందుకు మేము పొందుకోలేకపోతుంటాం? మళ్ళీ ఏమన్నా అవిధేయతుందా క్షమించు, మళ్ళీ ఏమన్నా బుద్ధిహీనత ఉందా క్షమించు, మళ్ళీ ఏమన్నా భక్తిహీనత ఉందా క్షమించేసయ్యా. మా పాపములు, మా దోషములు మేము నలిగి నేను జీవిస్తుంటే ఇదిగో ఈ రాత్రి మమ్మల్ని పరిశుద్ధపరిచి యెహోవా నీవే కదా, ఈ పరిశుద్ధపరిచి నీ సన్నిధికి వచ్చినాం. మమ్మల్ని పరిశుద్ధపరచుకున్నాయి, మమ్మల్ని శుద్ధీకరించుకున్నాయి. ఇది మొదలుకొని ఇది ఆలయం కాదు, నేనే నీకు ఒక ఆలయంగా కట్టబడినట్లుగా నన్ను అభిషేకించుకోగాక. నన్ను అభిషేకించుకున్నాయి, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. నీ అభిషేకం పొందుకొని, నీ ఆత్మ అభిషేకము నేను పొందుకొని నీలో నిలిచి ఉండే భాగ్యమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తాను. హన్నా తన హృదయాన్ని ఏ రీతికి ఎప్పుడైతే కుమ్మరించిందో దైవ సేవకుల నుంచి వాక్కును పొందుకుంది. దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయనకి దయచేయగాక. ఈరోజు మనం కూడా దేవునితో మనవి చేసుకున్నాం. ఈ సంఘానికి ఆయన తల్లి బిడ్డలు కానీ విస్తరించే తల్లి వలె ఈ గర్భము
అనేకమైన పిల్లలు కానీ సంఘములే సియోనుగా కానీ దేవుని మనం చేద్దాం. దేవుడు మన ఆలకించేవాడు. ఆయన మన ప్రార్థనలకు చెవికేవాడు. మన ప్రార్థనలకి సమీపంగా ఉండేవాడు. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంటుందంట. ఈ రాత్రి ప్లీజ్ ఈ సంఘానికి మంచి బిడ్డలు, ప్రయోజనకరమైన బిడ్డలను దయచేయండి అయ్యా. మంచి తల్లిని సంతోషపెట్టే బిడ్డలను దయచేయండి అయ్యా. తండ్రిని ఆనందపరిచే బిడ్డలను దయచేయండి అయ్యా. దేవా, బాధ్యత కలిగినటువంటి బిడ్డలను దయచేయండి యేసయ్యా అని మంచి బిడ్డని, సమయలు లాంటి బిడ్డలను దేవుడు దయచేయనట్లుగా అనేక మంది సమయలు లాంటి బిడ్డలను దేవుడు సియోనుకు దయచేయనట్లుగా మనందరం వాడికి దేవుని సన్మానం చేద్దాం. దేవుడు దయచేస్తాడు, ఇస్తాడు. అన్నకి ఇచ్చాడు. రాజ్యాన్ని శాసించే బిడ్డను దేవుడు ఇచ్చాడు. రాబోయే రోజుల్లో దేవుడి సంఘంలో నన్ను మనందరిని లేవనెత్తుతాడు. సమయాల కన్నా జ్ఞానం కలిగిన వాడు యేసు ప్రభు. అంటే జ్ఞానంతో మనం నింపుతాడు. కనుక ఫలించే సంఘంలో ఉండాలి. ఆయన కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడు. కృంగిపోయిన సంఘములే ఉందా? కృంగిపోయిన సంఘం వల్ల సంఘస్థితి ఉందా? నేను నమ్ముతున్నాను. నువ్వు కృంగిపోయిన మా సంఘాన్ని లేవనెత్తేవాడు యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. లేవనెత్తండి యేసయ్య. ఈ సంవత్సరం లేవనెత్తబడాలి. ఈ సియోను సంఘం ఎత్తబడాలి. కొండ మీద ఉన్న పట్టణం వలె, అనేకులకు ప్రకాశించే దీపం వలె సియోను కనబడినట్లుగా లేవనెత్తి నిలబెట్టుదురుగాక. నీ తల మీద ఉన్న కిరీటం మీద ఉన్న రత్నముల వలె మేమంతరముని సంఘములో ప్రకాశించే వజ్రముల వలె ఆయన మమ్మల్ని పగడముల వలె మీరు మమ్మల్ని మార్చుదురుగాక. ఒకవేళ కాంతి లేని రాయి వలె మేము ప్రకాశించే రాయి వలె నీ వెలుగు కాంతితో, నీ ముఖ కాంతితో మమ్మల్ని నింపుదురుగాక. సియోను సంఘం మీరు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటుండండి. ఆయన ఇచ్చిన చెప్పని 3:17 వచ్చిన వాగ్దానం ఇచ్చిన సంఘానికి, నేను మీ మధ్య ఉంటున్నాను, మీ నివాసం చేస్తాను, మీరు నాకు ప్రజల ఎదురు, నేను ఇప్పుడు దేవుడిని ఎదురని వాగ్దానం ఇచ్చి, నేను పరిశుద్ధులని ఉండాలన్నా మీరు పరిశుద్ధులై ఉండాలని కమాండ్మెంట్ కూడా మనకి ఇచ్చారు. ఈ సంవత్సరం దేవుడు కోరుకున్న పరిశుద్ధమైనటువంటి ప్రార్థన చేసి, పరిశుద్ధమైన జీవితాన్ని మనం ఆచరించి, దేవుని మహిమ కొరకు, దేవుని యొక్క రాజ్య ప్రాప్తి నిమిత్తము కొరకు మనం పని చేయనట్లుగా దేవుడు తన శక్తితో మనం నింపను గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన మా దేవ, ఈ పరిశుద్ధమైన మీ నామానికి స్తుతులు స్తోత్రములు వందనములు. ఆదివారం ఈ సంఘాల ఆలయంలో ప్రకటించిన మేరకు మంగళవారం సియోను సంఘములో ఈ పాదపీఠం చెంత చేరి ప్రార్థించడానికి మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు. తను ప్రార్థించే వారందరి ఎడల దేవుడు కృప చూపుటకు శక్తి కలిగిన వాడని ఈ వాక్యం సెలవిస్తుంది. కనుక నీ శక్తిని ఆశ్రయించి, మాకు శక్తి లేదు, మేము బలహీనులను ఒప్పుకుంటూ, ఇది ఇంత గొప్ప సైన్యం జీవించుకు మాకు శక్తి సాలదని దేవా, భవిష్యత్తు రాజు నీ సన్నిధిలో ప్రార్థన చేసి దిక్కులేని వారికి సహాయం చేయటం నీ వంటి దేవుడిని ఒకరు లేడని నేను నీ బలాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశ్రయించి, ఇదిగో నేను బలహీనులను, శక్తిహీనులను, ఏ దిక్కులేని వారు, ఏమి చెప్పలేని వారు, నేను ఈ సన్నిధిలో ప్రార్థన చేసి గొప్ప కార్యాలు పొందుకోగలనని విశ్వాసంతో నీ సన్నిధికి వచ్చి రాత్రి ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితంలో కార్యాలు జరిగించినట్లుగా సియోను పక్షంలో కూడా మీరు కార్యాలు జరిగించమని వేడుకొచ్చున్నాను. అన్న యొక్క జీవిత కాలాన్ని మా ముందు తీసుకొచ్చి ఆయన గొప్ప జీవితం 2వ అధ్యాయంలో చదివి యెహోవా బలమైన దేవుడు, ఆయన బలహీనులకు శక్తి తెచ్చేవాడు, పడిపోయిన వారిని లేవనెత్తేవాడు, కృంగిన వారిని లేవనెత్తేవాడు, జీవములైన మరణంలో వారికి జీవమునిచ్చేవాడు. ఆయన ఉన్నతమైనటువంటి నామాన్ని పరిపక్వత కలిగినటువంటి విధానంతో నేను స్తుతిస్తున్నాను. సంఘంలో మీరందరికీ కూడా దేవా, మేము జీవం లేని వారిని ఉండొచ్చు, నీ జీవము పొందుకొని, నీ శక్తిని పొందుకొని, నీ ఆత్మను పొందుకొని, మేము కూడా కన్నావని ఇదిగో నీ సన్నిధిలో ఒక సాక్షులుగా నీ నామాన్ని కీర్తించడానికి మాకు సహాయం అందించింది. ఒకప్పుడు మునిపటి ప్రవర్తన లోకంలో ప్రియంగా ఉండేది, నీ సన్నిధిలో కోపంగా ఉండేది దేవా, నీ సన్నిధిని ఆయన తండ్రి దుఃఖంతో ఉండేది. నీ జీవాహారాన్ని కూడా ఆయన తండ్రి ముట్టుకుంటూ నీ వందరంలో వాటిని కూడా అనుభవించుటకు కూడా
ఆశపడిన జీవితాన్ని చూపిస్తూ వచ్చాను. వాటన్నిటిని విడిచి అలాంటి హృదయాన్ని ఎప్పుడైతే నీ సన్నిధిని కుమరించిందో తన జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగించాను. ఆమె ఫలించుకున్న సొంత లేని దాన్ని మనం చేశాం. ఈరోజు మా సంఘం ఎందు నిమిత్తము సొంత లేకుండా ఉన్నాం. ఎందు నిమిత్తం ఆయన ప్రభు ఫలించకుండా నువ్వు ఆపి ఉన్నావు. ఇదిగో అన్న ఒప్పుకున్నట్లుగా మా పాపాలను ఎదుట ఒప్పుకుంటున్నావు. ఒకవేళ ఈ సంఘం ఫలించలేకపోతున్న కారణం నా కుటుంబం, మేమైతే మమ్మల్ని క్షమించున్నాయి. నా కుటుంబం క్షమించు. నేనే ప్రార్థన చేశాను, అయ్యా నేను పాపం చేశాను, నా కుటుంబం పాపం చేసి నా పితరులు పాపం చేశారని ఏ రీతికి నీ సంఘంలో ఒప్పుకున్నాడు. ఈ సంఘం అభివృద్ధి పొందకపోవడానికి ఒకవేళ నా పాపం నుండి క్షమించేసి, నా కుటుంబ పాపం నుండి క్షమించేసి, నా పితరుల పాపం నుండి క్షమించేసి, ఇదిగో పాలిపినేషన్ ప్రకారం కట్టుకు నేహ్యమైన రీతి నిలబెట్టుకున్నావు. ఈ బెంగళూరు పట్టణంలో సీఎం స్థాపన కట్టుకు శక్తి కలిగిన వారుగా దేవా మా కుటుంబం మీరు అభిషేకించి నిలబెట్టుకుందరు ప్రార్థన చేస్తున్నాను. అంటే ప్రార్థన జీవితాన్ని మాకు దయచేయండి నాయన. ఇదిగో మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అంటే ఆ పిలుపులోనికి మేము రావడానికి మాకు సహాయం వచ్చి, ఆ పిలుపులో ఆ చెట్టును నిలబడడానికి మాకు సహాయం వచ్చి, అపవాది వేస్తున్న ప్రతి అగ్ని బాణములను అనేకమైనటువంటి శ్రమల శోధనలు జయించుకుంటుంది. ఇదిగో యేసయ్యా బలహీనులైన మాకు నీ బలమును ప్రసాదించడం నీ పాదములు పట్టుకుని వేడుకుంటున్నాను. అపవాదిని మేము జీవించలేదు ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే మేము శరీరం నరమాత్రంగా ఉన్నాయన మా పక్షులను కార్యం సఫలం చేయి దేవుడు వారికి సూచిస్తున్నాం. మా ముందు వెనక మీరు నడుస్తూ రండి, మమ్మల్ని ఆహ్వానిస్తూ రండి, దేవుడు నడిపిస్తూ రండి. నాయన సీఎం సంఘం ఆయన అనేకమైనటువంటి బిడ్డలకు నాయన ప్రత్యేకత కలిగినటువంటి కృపావరం కలిగినటువంటి బిడ్డలకు జన్మనిచ్చే స్థలముగా పుణ్యక్షేత్రంలో సీయోని మీరు మార్చుదురుగా కనుక ప్రార్థన చేస్తున్నాం. దేవా అనేకులను ఆదరించే తల్లిగా, అనేక పిల్లలకు తల్లి అవుతుగా, కానీ బోయజు యొక్క భార్యను ఆయన ఏది రోతులు జనాలు ఆస్వాదించారో ఈ సంఘం కూడా అనేకులకు తల్లి వలె సంఘం వలె ఉండనట్లుగా ఈ తల్లి సంఘాన్ని మీరు ఆస్వాదించింది. దేవా ఈ తల్లి పంచన చేసిన బిడ్డలు మేమందరము కూడా తల్లిని ఏ రీతిని మేము ప్రేమించాలి, తల్లి కొరకు ఏ రీతిని మేము ప్రయత్నించాలి, శ్రమపడాలి, తల్లిని ఏ రీతి సంరక్షించుకోవాలనే విషయం మేము పనిపడుకోవడం ఎరిగి దేవా మాకు దాని కొరకు మేము ప్రయాసపడు సహాయం దయచేయండి. కృప చూపిస్తున్నాను. సంఘంలో ప్రతి బిడ్డను మీరు పేరు పేరును దీవించుకున్నాయి, ఆస్వాదించుకున్నాయి, స్థిరపరచండి. ఎక్కువమైన ద్రాక్ష వల్ల నాటబడి మంచి ద్రాక్ష పాలను ఫలించే చెట్టు వల్ల ప్రతి కుటుంబం సహాయం దయచేయండి. కాని పాపలు ఫలించే చెట్టు వల్ల ఉండక, కాలు ద్రాక్షలు ఫలించే చెట్లు వల్ల ఉండక, దేవా ఏ సమయంలో మీరు దర్శించిన మీ ఆకలి తీర్చే అంజూరపు చెట్టు వల్ల నేను ప్రతి కుటుంబం నీ సన్నిధిలో ఉండటకు సహాయం దయచేయండి. నిరాశపరిచే కుటుంబం, నిరుత్సాహపరిచే కుటుంబం, బాధపరిచే కుటుంబం, కృగమిసే కుటుంబం కాక బలపరిచి, ధైర్యపరిచి, సమాధానం ఇచ్చి, ప్రేమించి, సబలకృతులే అయినా అన్ని విషయాలు తోడ్పడి కలిసి కూడుకొని ఆత్మ భావ కలిగి జీవించే కుటుంబం వల్ల స్త్రీలు ప్రతి కుటుంబం ఉన్నట్లుగా సహాయం దయచేయండి. ఇదిగో నేను ఈ రాత్రి కలిసి మా హృదయంలో నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నాము. మా హృదయం నీ సన్నిధిలో ఆనందించే కార్యాలు సీయోనులో మీరు జరిగించమని వేడుకొంచున్నాం. ఆయన దేనిని బట్టి మా హృదయం మనోవేదన కలిగి ఉన్నదో, దేనిని బట్టి మనోదుఖము కలిగి ఉన్నదో, ఇదిగో దేనిని బట్టి మేము ఈ లోకంలో ప్రజలు ఎదుట పనికి మాలిన వారిగా కనబడుతున్నాము, అయినా అతి స్థితిగతుల నుంచి తండ్రి ఈ రాత్రి కలిసి మమ్మల్ని విడిపించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దైవజనుడికి అన్న పనికిమాలిన దాని వల్ల కనపడేది ఈరోజు మా పరిచర్య, దేవాలయ సంఘం, సేవ ఎంతమందికి పనికిమాలిన కనపడుతూ మాకు తెలియదు కదా. పనికిమాలిన దాని మా సేవ పరిచయం మీరు పనికి వచ్చే పాత్రలు మీరు మార్చుకోమని వేడుకొచ్చుకున్నాయి. సంఘంలో ఉన్న ప్రతి యవనస్తులు కూడా పనికి వచ్చే పాత్రలు యవన కాలంలో నీ బిడ్డలు తమ జీవితాన్ని మీకు సమర్పించుకొని సంఘం పట్ల ఆసక్తి కలిగి నీ బిడ్డలు పనులు చేయుటకు వారి బలమును నీకు ఉపయోగించుకుంటూ సహాయం తెచ్చి యవన లోకానికి నీ బలమును అప్పచెప్పుకొని వాక్యం చెప్పినట్లుగా నీ బిడ్డలు ఆ యవన బలాన్ని, యవన జ్ఞానాన్ని తండ్రి నీ సేవ కొరకు వినియోగించినట్లుగా ప్రతి ఒక్కరికి నీ ఆత్మ అభిషేకం తెచ్చి దేవా లోకంలో ఉన్న బలహీనత నుంచి, ఒకేహీనత నుంచి, దేవ శరీర బంధకాల నుంచి, సమస్యల నుంచి నీ బిడ్డలు విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. తిమోతిని వాడుకున్న యోషువును వాడుకున్నట్లుగా దేవాలయన తన కాలేబుల్ని మేము వాడుకున్నట్లుగా నీ బిడ్డలు స్త్రీలను ప్రతి యవనస్తుని ఒక బలమైనటువంటి పాత్రలు నేను వాడుకున్నట్టుగా నేను ప్రార్థన చేస్తున్నాను.
ఎవరి కాలంలో పుట్టిన పిల్లలు బలవంతుల చేతిలో పారమలంటూ వారు అంటున్నారు. ఈ సంఘంలో అంటే బలవంతులు పారముల వలె నీ బిడ్డలు నేను విల్లుపెట్టి వదిలినప్పుడు ఆయన తండ్రి దూసుకెళ్ళే ఒక పారముల వలె ఆయన తండ్రి సంఘంలో ఉన్నటువంటి సహాయం పదులెక్కించండి. మధ్యలో వాయించాలని ఆసక్తిని బిడ్డలు తెచ్చి, వాటిని నేర్చుకునే ఆసక్తిని బిడ్డలు తెచ్చి నీ బిడ్డలు తండ్రి పరిచారకులుగా, ప్రవక్తలుగా, తండ్రి వాక్యోపదేశకులుగా, పాటలు పాడేవారుగా, స్వార్థికులుగా, ఆత్మ భారం కలిగినగా, సంఘ భార సేవా భావం కలిగిన వారుగా నీ బిడ్డలను పరిపూర్ణ చెందడానికి సహాయం తెచ్చి, ఆ రీతిగా కలగకుండా అపవాది ఏ పథకాలతో బంధిస్తున్నాడో యేసు నామములో ప్రతి పథకాల నుంచి తొలగి పౌరులుగా ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ బిడ్డల మీద మీ వెలుగును కొమ్మనించి, అజ్ఞానం నుంచి, యుగ సంబంధమైన దేవత వారి మనోనిత్యం కలిగి గుడితనం నుంచి విడిపించబడి ఒక నమ్మకమైన బిడ్డలుగా, నమ్మకమైన సాక్షులుగా ఈ సన్నిధిలో సీయోనులు ఎదుగుటకు సహాయం దయచేయండి. ఇదిగోనైనా రాబోయే దినంలో సేవలు విస్తరింపచేయండి. సంఘ సేవలు చక్కపరుస్తూ అనేకమైన కుటుంబాలు, నూతన కుటుంబాలు స్థిరమైన స్థానికి మీరు నడిపించండి. వారు భరతుడిని పరిచి ఈ స్థలం ఎంతో విస్తారమైన స్థలం ఇచ్చింది. ఇదిగో కోత ఎంతో విస్తారంగా ఉన్నది, కానీ పనివారు కొద్దిమంది ఉన్నారు. ఇంత పెద్ద స్థలం ఇచ్చామంటే దీని కొరకు పని చేసే పనివారు కొద్దిమందిగా ఉన్నామని పనివారు దయచేయమని యజమానుడే నిన్ను వేడుకొనుచున్నాను. మంచి పనివారు, నమ్మకమైన పనివారు దయచేయండి. దేవా, పని కొరకు ప్రయాసపడే ప్రజలు మీరు నడిపించమని మీ సభ్యులు బ్రతుకులాడుకుంటున్నాయి. కృప చూపించండి, సహాయం దయచేయండి. మమ్మల్ని ప్రేమించు, మా కొరకు ఏ రీతి నువ్వు ప్రాణం పెట్టావు. ఈ ప్రాణం పెట్టినప్పటికీ నీ కొరకు మాకు నేను నీ కొరకు నేను అనేకమైన ప్రాణములను నరకమునికి పోకుండా ఆత్మను రక్షించుటకు తగిన జ్ఞానములు, వాక్కు శక్తిని, వాక్కు జ్ఞానం కూడా మాకు తెచ్చి, మాకు ఏ రీతి మాట్లాడితే మాకు జ్ఞానం లేదు ఆయన. ఇదిగో మీరు ఎవరికైనా జ్ఞానం పొందుకుంటే నన్ను అడగబడతాం. ఇదిగో వాటి జ్ఞానం లేదు కానీ శివుని సంఘంలో ప్రతి కుటుంబానికి మాకు అందరికీ కూడా ఆయన పరలోకపు జ్ఞానములు తెచ్చి, మనుషుని కొరకు రక్షించి మాట్లాడే వాక్కు జ్ఞానములు తెచ్చి, లోకపు జ్ఞానం, లోకపు తెలివితేటలు ఆయన గతించిపోతాయి. వాటిని మనం తీసివేసి ఆత్మీయత జ్ఞానం కలిగి, పవిత్రమైన జ్ఞానం కలిగి, పరలోకపు జ్ఞానం కలిగి, ఆయన పైన ఉన్నటువంటి ఆత్మ జ్ఞానం పొందుకొని ఆయన నీ ప్రజలను మీరు రక్షించే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాను. సంఘంలోకి వచ్చిన ప్రతి బిడ్డ మీరు దీవించు, ఆశీర్వదించు. దీనితో క్షేమంగా తండ్రి రాజంలో తండ్రి గృహాన్ని నడిపించే దాన్ని బట్టి కొన్నాను. పాయం నుంచి బిడ్డను తాపాడు, కాపాడారు. ఆయన ఇది ఏ అపాయం కలగకుండా నేను ఎత్తుపట్టుకున్న వాక్య ప్రకారం దుష్టులైన తన పలుమారుల బిడ్డ మీద తన పైన విసురుతున్నప్పటికీ గోడ ప్రభాని బలమైన ఆస్తున్న బిడ్డ కాపాడుతూస్తుంది. దాన్ని బట్టి కొన్నాను. ఈ బిడ్డ కూడా పరిపూర్ణమైన సమర్పణ కలిగి సాగకుండా సేవ ఇదిగోనైనా నీ కాడిన భుజం మీద వేసుకుని మనుషులు పెట్టుకున్నట్లుగా అభిషేకించాను. తల్లి గర్భంలో పడక ఉంటే నేను ఏర్పరచుకుంటున్నాను. నేను ఇదిగో నేను పేరు పెట్టి నేను పిలిచిన నా దేవుడు ఆయన. ఈ పిలుపు అవిధేయుడు కాక, ఈ పిలుపు మేము నరిచేవాడు కాక, ఎనకి ఉండేవారు కాక, ఇదిగో పరలోకపు దర్శనం నేను అవిధేయుడు కాదని పౌలు చెప్పినట్లు ఈ దర్శనం పొందుకొని, అభిషేకం పొందుకొని, ఆ దేవుడు ఒక బలమైన శక్తి కలిగి నిలబడినట్లుగా నేను బిడ్డని మీకు అభిషేకించుకుని ప్రార్థన చేస్తున్నాను. సతీష్ని జ్ఞాపకం చేసుకుని, శ్యామను జ్ఞాపకం చేసుకుని, బాబుని జ్ఞాపకం చేసుకుని, వేణుని జ్ఞాపకం చేసుకుని, ఆ ప్రభావ సురేష్ జ్ఞాపకం చేసుకుని, ఎవరి కాలం కూర్చున్నారు. దేవా, సంఘానికి బలమైన స్తంభముల వలె, ఒక బలమైన పిల్లర్స్ వలె నిలబడడానికి సహాయం తెచ్చి, ఇదిగో నేను పంట నీ మీద నా సంఘాన్ని కట్టుకోవాలన్నట్టుగా ఈ బిడ్డలు సంఘానికి బలమైనటువంటి పునాదులుగా మార్చబడడానికి సహాయం తెచ్చి, మరి భవిష్యత్తులో చేస్తూ చిన్న చిన్న పనులు, ఉద్యోగాలు మీరు ఆస్వాదించండి, దీవించండి. నన్ను కష్టంగా కాదు, యెహోవాస్తువాదిని ఐశ్వర్యించుకున్నట్లు వీళ్ళందరూ ఏక తాత్పర్యం, ఏక మనస్సు కలిగి దేవాన్ని బిడ్డలో నమ్మకమైన పరివారానికి సహాయం తెచ్చి సతీష్ బాబు ప్రార్థన చేస్తున్నాను. భవిష్యత్తుగా సాగే సహకారం తెచ్చి దేవా మీరు ద్వారం తెరుస్తున్నాం. మనుషుల ఆలోచన, మనుషుల తలంపులు వ్యర్థం, యెహోవా ఆలోచన స్థిరమన్నాం. నీ ఆలోచన ఇటువంటి బిడ్డని అడిగి తెలుసుకుని ఆ మార్గంలో సాగిపోతున్న భవిష్యత్తును కట్టుకుంటూ సహాయం తెచ్చి కృప చూపిస్తున్నాం. వివరైన తన బాబు ప్రారంభం చేస్తున్నాం. ప్లస్నైనా గర్భంతో బిడ్డ దీవించండి, సంపూర్ణ ఆరోగ్యం తెచ్చి ప్రసూతిని సమీపించేంత కూడా ఈ బిడ్డను మీరు బలపరుస్తున్నాను, శక్తితో నింపుతున్నాను. ఎదురుకాలం జ్ఞాపకం చేసుకుని, నాకు జ్ఞాపకం చేసుకుని రాష్ట్ర బహిరంగ హాస్పిటల్కి దేవాన్ని బిడ్డలు ఏ బలహీన బాధపడుతుందో కడుపులో ఉన్న ప్రతి సమస్యను చూపించి ఈ బిడ్డలు కూడా తండ్రి మీ నామం ఎరిగి తండ్రి తిరిగి సన్నిధిలో చేర్చుకున్నట్లుగా తొలగిపోక, తప్పిపోక దృష్టిని జయించే విశ్వాసం
లోకమును జయించే విశ్వాసాన్ని ఉన్నట్లు సహాయము దయచేయండి. ఆయన ప్రతి పథకాలు విడిపించేసి నడిపిస్తున్నాను. రజత కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవాన్ని వీళ్ళు స్థిరపరచము. సంఘము, సంఘక్రమం, మర్యాద, న్యాయం, దేవా తీర్పు ఆయన తన ఎరుగునట్లుగా మీరు వివేచన దయచేయండి. కృప చూపిస్తున్నాను. దేవా పొందుకున్న బాప్తిస్వం అది నాయన తండ్రి మనుషులకు కాదు, దేవునికి నీకు ఎదుట అది నిత్య నిబంధన అన్నట్లుగా మీరు ఎరుగునట్లు సహాయం దయచేయండి. మీ కృప చూపిస్తున్నాను. రీతిగా ప్రభుత్వ ప్రియంకరంగా జ్ఞాపకం చేస్తున్నాను. దేవాలయం చేస్తున్నాను. మీరు ఆస్వాదించు. దేవాలయం తండ్రి కుటుంబం దీవించు. దేవాలయం తండ్రి విధంగా రీతిగా ప్రభా ఇక్కడ సునీతమ్మ కుటుంబాన్ని కొరకు ప్రారంభం చేస్తాను. ప్రేమించిన కుమార్తె కొరకు ప్రారంభం చేస్తున్నాను. ఈ వీళ్ళు మీరు స్థిరపరిచాను. ఇది ఆస్తున్నాను. ఆ స్థలంలో ఉండగా నడిపిస్తూ వచ్చాను. అభ్యర్థుల తండ్రి ఈ వీళ్ళు తలమానికి మార్చి తన కుటుంబాన్ని కూడా నడిపించి ఒక సామరస్యం ఏ రీతిలో అయితే ఆ ఊరికి వెళ్ళి అందరూ నడిపించినట్లు సంఘంలో ఈ వీళ్ళు కూడా అనేకులు నడిపించి ఒక పాత్ర ఉన్నట్లుగా తనకి జ్ఞానం తనకు ఉన్నట్లు మీరు దర్శించండి. ఉదయం తప్పలు చేయండి. హెచ్చరించి మాట్లాడుతున్నాను. తన కుటుంబ బొమ్మ రసం మీకు దర్శించండి. ఎంతమంది మీరు ప్రార్థన చేస్తున్నారో మీరు దర్శించున్నాయి, నడిపించు. విధంగా రాజు కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. సోదరు జ్ఞాపకం చేసుకోండి. కష్టజీవులు దేవారి బిడ్డ సరైన పని లేదని నాయన తండ్రి బాధపడుతున్నారు. నీ బిడ్డ పని తెచ్చేయండి. దేవారి నాయన తండ్రి ఏదో పని స్థిరపరచడం సహాయం తెచ్చేయండి. తన కుమారుడు మనల్ని మీరు దర్శించండి, రక్షించండి. ఈ బిడ్డ సరిగ్గా రావడానికి సహాయం తెచ్చేయండి. ఆయన రీతిగా ప్రేమ కుమార్ కుటుంబాన్ని దర్శించి ఏమైనా కుమారుని దర్శించి ఎవరి కాలంలో లోకంలో ఉంటున్నారు. దేవాన్ని మీరు దర్శించి నడిపించండి. మాట్లాడే దేవుడిని హెచ్చరించండి, సరిచేయండి. ఈ కృపతో నేను బలపరుస్తున్నాను. చాలా జ్ఞాపకం చేసుకుని విషయం జ్ఞాపకం చేస్తున్నాను. దేవాన్ని పిలిచి పిలుపు శివంలోని పన్నెత్తమై పిలిచి దేవాన్ని పన్నెండు బిడ్డలంతా నమ్మకంగా నిలబడినట్లు సహాయం తెచ్చి ఆ రోజుల ప్రభావం తన కుటుంబంతో పాటు అకుల ప్రశ్నలు ఏ రీతిగా దేవ సంఘం విడిచిపెట్టడానికి తండ్రి సన్నిధిలో బ్రతికాడు. ఈ బిడ్డలు కూడా రీతిగా అనేక మాదకంగా సహాయం తెచ్చేయాలి. పరిపూర్ణ సమర్పణ కలిగి సన్నిధిలో జీవించడానికి సహాయం తెచ్చేయాలి. ఒక నమ్మకమైన పనివాడిగా విమోతి వలె దేవా పౌరుడికి ఏ రీతిగా తండ్రి విధేయతలు కలిగి ఈ దేవాన్ని సన్నిధిలో సేవ చేశాడు. ఈ బిడ్డ కూడా అలాంటి జ్ఞానం ఉదయం తెచ్చేయాలి. నా భవిష్యత్తు కడుతున్నాడు. తీసుకున్నప్పుడు గృహాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆస్వాదించు, పరిశుద్ధపరచు. ఈ బిడ్డ కూడా ఒక మంచి పని కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం తెచ్చింది. తన భవిష్యత్తు కడుతున్నాడు. తన వారిని జ్ఞాపకం చేస్తుంది. సంతానం ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించు, దయ చూపించు. మీరేమైనా చిత్తంలో మీరు జరిగిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. రాజుని కూడా జ్ఞాపకం చేసుకోండి. మృతులు జ్ఞాపకం చేసుకోండి. చిన్న కుమారుడు జ్ఞాపకం చేసుకోండి. దేవా గాయం మీరు కట్టండి. సంపూర్ణ స్వస్థం దయచేయండి. రోజు కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవాన్ని బిడ్డల సంఘంలో కుడి భుజముల వలె నిలబడడానికి సహాయం దయచేయండి. దేవుని చేతులు వాడబడక ఆయన అందరి కుమారుల వలె తన జగనీ కుమారుల వలె ఏ రీతిగా తన యాకోబుకి సన్నిధిలో నిలబడి బలమైన పరిచయం జరిగించారు. దాసును అక్కడ తండ్రి అనుగ్రహించిన మీ సంఘంలో దేవుని మంత్రం ఆ రీతిగా అనేకులకు మాదిరికరంగా కట్టుటకు జీవితాలు కట్టుటకు బలపరచుటకు సహాయం తెచ్చేయండి. దేవుని సంపూర్ణ స్వస్థం తెచ్చేయండి. దేవ కుటుంబంలో ఉన్న పరిస్థితులు అవసరతలు అన్నింటినీ మీరు తెస్తున్నాను, సమకూరుస్తున్నాను. దేవుని పరిచయం చేయటానికి, ఈ సన్నిధిలో సేవ చేయటానికి దేవ మా కుటుంబాన్ని బట్టి పీడిస్తున్న ఈ సమస్యలు శోధనలన్నీ విడిపించాలని మేము ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే అవి మాతో ఉన్నంత వరకు ఆయన మేము విడిపించుకోలేము. దేవుని సన్నిధిలో పని చేయడానికి మమ్మల్ని ఎంతగా అభ్యంతరపరుస్తున్నాయి. ఆయన ఇదిగో ఆయన పరిశుద్ధాత్మ పొందుటకు మేము పర్వతానికి ప్రార్థన చేస్తున్నప్పుడు అపవాది పలుమార్లు వచ్చి నేను అభ్యంతరపరిచినప్పుడు అపవాది పొమ్ము లేదని గర్దించినప్పుడే అదే తొలగిపోయిన తర్వాత నువ్వు పట్టణంలో పెట్టి సువార్తను ప్రకటించా. ఇదిగో అపవాది మమ్మల్ని కట్టి పీడిస్తున్నాడు నాయన. మమ్మల్ని నలువైపులు చేరి మమ్మల్ని శోధిస్తున్నాడు నాయన. ఏ దేవ ప్రభాతాన్ని రాత్రికాల సమయంలో నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అపవాది కార్యములను విడిచిపెట్టి పోవులుగా ఆజ్ఞాపిస్తున్నాడు. అయినా నీ సన్నిధి మా మీద కుమరించి అపవాది యొక్క తలను చేతులకి శక్తి కలిగి ఉన్నట్లుగా ఈ బలంతో మనం అభిషేకించదుగా ప్రార్థన చేస్తాం. శత్రు సైన్యం అంతటి మీద శక్తిని కలిగినటువంటి బిడ్డల వలె సంఘములు సంవత్సరాన్ని కొరకు నిలబడినట్లుగా సహాయం దయచి ఆయన మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో తల్లి పాత్ర, తల్లి నేతిగైతే తండ్రి తన కుటుంబానికి బుద్ధివంతులు తన ఇంటిని కట్టుకుంటుంది. 3 నెలలు తన చేతి తన పీకి వేసుకుంటున్నట్లుగా అజ్ఞానం కాక జ్ఞానం కలిగి కుటుంబాన్ని సంఘాన్ని ఎదుట నిలబడినట్లుగా జ్ఞానయుక్తమైనటువంటి మాటలు దేవా ప్రార్థనాత్మ కలిగి ప్రార్థన శక్తి కలిగి ప్రవహించే స్త్రీకి విలపించే స్త్రీగా అనేక కనబడి నిలబడినట్లుగా ఈ ఆత్మతో అభిషేకించినట్టు ప్రార్థన చేస్తుంది. తన దేహంలో బలహీనతలు, వ్యాధులు, రోగములు, దుష్టులు ఏ బలహీనతలు తన మీద కుమ్మరించి అణిచివేస్తున్నాడు. యేసు నామమున ప్రతి బంధకాల నుంచి విడుదల కలుగునుగాక ఆజ్ఞాపిస్తుంది.
దాస్తుడు జ్ఞాపకం తీసుకుని దేవా బలహీనుడు ప్రభా దేవాలైన ఏమి లేని వాడు నీవే ఆధారమని, నీవే నా స్వాస్థ్యమని, నీవే నా సర్వస్వమని నీ వైపు చూస్తున్నానయ్యా. దేవా నన్ను విడవకు ఎడబాయికగా చేయబట్టి నడిపిస్తున్నాడు. ఇదిగో ఈ బెంగళూరు పట్టణ పరిచయ శ్రీల సంఘం దేవా మేము ఎన్నిక లేని వారమని, ఈ పరిచయం మనకి ఎన్నిక లేని వారిగా చేసుకుని కాకుండా ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకున్నామని ఈ పరిచయను ఘనంగా మేము జరిగించుటకు కూడా తగిన జ్ఞానం మేము శక్తితో బలంతో మీరు మమ్మల్ని నింపుదలుగా ప్రార్థన చేస్తూ రాజధాని వచ్చిన ప్రతి బిడ్డను దీవించు, ఆస్వాదించు. ముందు వారి కొడుకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. గృహ కొడుకులు శుక్రవారం ఉపవాస ప్రార్థనలు, శనివారం విజ్ఞాపన ప్రార్థనలు, ఆదివారం ఆరాధనలు వీటన్నిటిలో నేను నడిపింపు సహాయం మాకు దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సమాధానం చదివించిన నమ్మకం ఇంతవరకు దేవుని సన్నిధి చేసిన ప్రార్థన ఆలకించి ఆకాశ కార్యం మన మధ్య జరిగించుకుంటారు. ఆమేన్.